అయితే నాకు ఒకటే నేర్పించిరు బై, నువ్వెవ్వడి జోలికి పోకు, నీ జోలికి ఎవడైనా వస్తే గుద్ద వాళ్ళని. చేసిన వీడియోలు ఎంత బోల్డ్గా ఉన్నాయంటే నిజంగా ఈ అమ్మాయి ఇలా మాట్లాడుతుందా? అలాంటి వీడియోలు చూసినప్పుడు మరి ఇంట్లో ఏమనిపించలేదా? డాడీ అయితే ఒక వీడియో చూసి అయితే చాలా సీరియస్ అయ్యారు. ఓయోకి వెళ్దామా ఆ వీడియో ఉంది కదా, ఆ వీడియో చూసి చాలా సీరియస్ అయ్యారు. ప్రాబ్లం అవుతుందని చాలా మరి నలుగురు అమ్మాయిలను తీసుకొచ్చినావు కదా వీడియోస్ కి, ఇంట్లో పర్మిషన్స్ ఇచ్చారా? వాళ్ళందరినీ కూడా అంటే ఎలా అప్రోచ్ అయ్యావు? నలుగురు అమ్మాయిలను తీసుకురావాలంటే చాలా హెడేక్. వాళ్ళకి ఫ్యామిలీకి అడిగిన ఇట్లా నేను చూసుకుంటా మీకు. నువ్వు ఈ వీడియోలోకి వచ్చే ముందు నీకు తెలుసు కదా, ముందే మాట్లాడారు కదా, ఆలోచించుకోమని కూడా మీకు టైం ఇచ్చిండు కదా. ఆ రోజు నీకు ఎలాంటి కంటెంటో చెప్పిండు, ఏం చేయాలనో చెప్పిండు. అన్నీ అడిగిన తర్వాత 1 month లో నీకు ఇంట్లో ప్రాబ్లం వచ్చిందని వెళ్ళిపోవడం ఎంతవరకు కరెక్ట్? అది ముందే చూసుకోవాలి కదా. ఇంట్లో ప్రాబ్లం వచ్చిందని ఏం లేదక్క. నీకు ఇప్పటివరకు ఇంతమందిని చూసినావు కదా, ఒక అమ్మాయిగా నువ్వేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినావు? కమిట్మెంట్స్ అడిగినరా ఎవరైనా? నీకు బాగా బాధ అనిపించింది ఏంటి? అంటే ఎలా అప్రోచ్ అవుతున్నారు నీ దగ్గరికి? నాతోని ఫస్ట్ అయితే నార్మల్ గానే మంచిగానే మాట్లాడతారు అక్క. ఇప్పుడు మనం ఎక్కడికన్నా వెళ్ళాలి అని అంటే నువ్వు చెప్తున్నావు అమ్మాయి శాలరీలు ఇవ్వలేదు కాబట్టి ఫస్ట్ మంత్కి అమ్మాయి వెళ్ళిపోయిందని నువ్వు అంటున్నావు. ఇక్కడే మాట తేడా వచ్చింది. అట్లానేం లేదక్క, శాలరీ ఎట్లేదని నాకు చెప్పింది. ఇట్లా శాలరీ ఎట్లేదు ఇంట్లో మమ్మీ కాల్ చేసి వేణుకి చెప్పింది కూడా, ఆ వీడియో డిలీట్ చేయి. మాకు చాలా బాగా బాధపడ్డ సిచ్యువేషన్ ఏంట్రా ఈ పర్టికులర్ సిచ్యువేషన్ లో? అయితే అన్న ఫోన్ చేసి ఏడ్చుకుంటా ఫోన్ చేసిండు, మనీ పంపురా కావాలరా అని. నేను శాలరీ ఇవ్వన్నా అంటుంటే అయితే మరి నేనేం చేయాలి, నాకు కళ్ళు ఇవ్వు. నేను సిచ్యువేషన్ కూడా చెప్పిన, అన్న సిచ్యువేషన్ బాగాలేదన్నా వదిన కాడా అని చెప్పేసిన. అయితే నేనేం చేయాలని ముఖం మీద ఫోన్ కట్ చేసిన. ఒక్కసారి ఛాన్స్ ఇద్దాము ఏమవుతుంది అని చెప్పి మాట్లాడి ఇచ్చిన పర్సన్కి ఇలా ఒకటి వెన్నుపోటు తగిలితే ఆయన ఏమనుకోవాలి? నేను ఆయనకి వెన్నుపోటు ఏం ఉడవట్లేదు, నేనొద్దు, కానీ నాతో పాటు వచ్చిన నా టీం అమ్మాయిలు కావాలి. రేపు పొద్దున ఆ పిల్ల ఏ తప్పు చేసినా ఫస్ట్ ఎవరిని గుంజి కొట్టేది? హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ మధు. ఈరోజు నాతో పాటు ఒక స్పెషల్ కపుల్ ఉన్నారు. నార్మల్గా వీళ్ళిద్దరిని చూడగానే అందరూ కూడా రియల్ కపులా అనుకుంటారు, బట్ కాదు, ఇన్స్టా కపుల్, రీల్ కపుల్. వేణు అండ్ స్వాతి ఇద్దరు మనతో ఉన్నారనమాట. ఒకసారి మాట్లాడి అన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. హాయ్ రా ఇద్దరికి, ఎలా ఉన్నారు? బాగున్నాం అక్క. వెలిగిపోతున్నారు. 12:30 ఇంటర్వ్యూ కాస్త 2:30కి అయింది, అయినా వెలుగుతున్నాయి ముఖాలు. లేట్ అయింది అక్క. అది కామన్లే కానీ రెడీ అవ్వాలిగా. ఓకే, ఎలా నడుస్తుంది ఇద్దరు లైఫ్? పర్లేదు అక్క, పర్లేదు, అలా మోసాలు జరగకుండా నడుస్తుంది. మోసాలు జరుగుతున్నాయి, అది బానే ఉంది. మాట్లాడాల్సింది నిద్ర. ప్రెసెంట్ అయితే స్టడీసా? ఎక్కడ నుండి ప్రాపర్ అంతా? ప్రాపర్ అయితే నల్గొండ అక్క. ఓకే, మమ్మీ డాడీ సిబ్లింగ్స్? నాకు ఒక అక్క. అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? మమ్మీ ఇంట్లోనే ఉంటది, డాడీ చికెన్ షాప్. అక్క ఏం చదువుతుంది? అక్క డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. నువ్వు? ఇప్పుడైతే మాక్సిమం డాన్సర్ గా చేస్తున్నా. మాక్సిమం డాన్సర్ గా చేస్తున్నావు, మినిమం చదువుతున్నావా? రెండు మేనేజ్ చేస్తున్నావు. డాన్సర్ గా చేస్తున్నావా, చేస్తున్నావు? ఓకే, మరి చదువు అటుకెక్కిందా? లేదు, ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఎగ్జామ్స్. డిగ్రీ ఫస్ట్ ఇయరా? సెకండ్ ఇయర్. ఓకే, ఎంత వచ్చింది ఫస్ట్ ఇయర్ పర్సెంటేజ్? దాన్ని బట్టి తెలిసిపోతుంది. 4 points. 4 points? 5 points, 4 points వచ్చినాయి. సబ్జెక్టులు ఉన్నాయా ఏమన్నా? లేదక్క, అన్ని క్లియర్. ఎక్కడ చేస్తున్నావు డాన్సర్ గా? ఇప్పుడు వైజాగ్ లో చేస్తున్నాం. ఈవెంట్స్ లోనా? ఈవెంట్స్ లో, మ్యారేజ్ ఈవెంట్స్, ఈవెంట్ లో ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, దాంట్లో చేస్తాను. ఓకే, డబ్బులు కూడా సంపాదిస్తున్నావు అయితే. సంపాదించారు. మీరిద్దరు ఎలా పరిచయం? హోలీ ఈవెంట్ లో పరిచయం. హోలీ ఈవెంట్, అక్కడికి నువ్వు డాన్సర్ గా వెళ్ళినావు. నువ్వెందుకు పోయినావురా? డాన్సర్ గా ఏం పోలే, నాకు ఆ ప్రమోషన్ వచ్చింది హోలీ ఈవెంట్. ఓకే, నేను పోయినా, మా ఫ్రెండ్ గా నంపితే మా వచ్చింది, గట్లా పరిచయం. ఫ్రెండ్ సైడ్ చేసారు, మీరిద్దరు కంటిన్యూ చేసారు, అంతేనా? అట్లేం లేదక్క. ఓకే, నీది ఫ్యామిలీ ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, బట్ ఒకసారి మళ్ళీ మమ్మీ, అన్నయ్య, వదిన. ఇప్పుడు ఒక చిన్న పాప రీసెంట్ గా.
అవునా, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అక్క. సో డాడీ ఎక్స్పైర్ అయ్యారా? మమ్మీ నాకు 1.5 year ఉన్నప్పుడే చనిపోయాడు డాడీ. ఎలా అంటే నాకు గుర్తులేదు అక్క, నా టాపిక్ కూడా అసలు చూడలేదు కదా. ఫొటోస్ ఉన్నాయా డాడీ? అలా చూడడమే. మమ్మీ మమ్మీ అయితే ఇంట్లోనే ఉంటుంది. ఇంట్లోనే ఉంటది. ఓకే, మాట్లాడుకుంటారా మరి అన్నయ్య వదినాలు? సెట్ ఆ ఇంటర్వ్యూ తర్వాత? ఓకే, ఏం మాట్లాడుకుర్రా ఇంటర్వ్యూ తర్వాత? ఏం జరిగింది ఇంట్లో చెప్పవా ప్లీజ్? ఏం లేదు అక్క, నార్మల్ గా ఇంటర్వ్యూ అయిపోగానే కాల్ చేసిన అన్న, అంటే అది అప్లోడ్ కాగానే కాల్ చేసి నేనేమన్నా నేనే కదా అనేది ఎవరంటారు రా అని ఇట్లా మాట్లాడిండు. ఇంకా అన్న కూడా ఓకే అని ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ అయింది అక్క మాట్లాడాలి, సపోర్ట్ చేస్తుంది. ఓకే, సో వీడియోస్ ఎలా స్టార్ట్ చేసావు? ఫస్ట్ ఈ థాట్ ఎవరిది? నాదే అక్క. నాది కాదు, ఫస్ట్ లో అన్నకి ఇంట్రెస్ట్, మా అన్నకి. ఓకే, అన్న ఇంట్రెస్ట్ ప్రకారం నువ్వు వచ్చావు. అన్నకి ఇంట్రెస్ట్, కానీ అన్న కొన్ని సిచ్యువేషన్ వల్ల ఆపేసిండు. నేను అది కంటిన్యూ చేద్దామని నేను కంటిన్యూ చేసిన. ఇక అన్న ఏం వీడియోస్ చేసావు? నార్మల్ రీల్స్ అయినా? యూట్యూబ్ ఛానల్ ఉంది అన్నకి. స్టోరీ టైప్ ఆఫ్ వీడియోస్ కాదు కదా, కంటెంట్ కాదు. ఓకే, నువ్వు ఫస్ట్ ఓన్ గా చేసావా లేదంటే డైరెక్ట్ గా చెల్లితో స్టార్ట్ చేసావా? చెల్లితో, కజిన్ కదా. ఓకే, నువ్వు ఎలా స్టార్ట్ చేసావు వీడియోస్? నేను నార్మల్ గా నాకు యాక్టింగ్ అంటే ఇష్టం అక్క, సో ఆ వీడియోస్ వల్ల స్టార్ట్ చేసావు. అలా స్టార్ట్ చేసావు. అలా మీరిద్దరు హోలీ ఈవెంట్ లో కలిసారు. ముందు మొత్తం నువ్వు చెల్లితో చేసినావు, అన్ని వీడియోస్ మిలియన్స్ లో వెళ్ళాయి. వీడియోస్ లో ఉన్నట్టే బయట ఉంటావా చెల్లితో? అంతే ప్రేమగా, లేదంటే ఓన్లీ రీల్స్ వరకు మాత్రమే? అట్లేం లేదు, బయటలో కూడా అట్లానే ఉంటా. ఓకే, చెల్లితో చేసిన వీడియోస్ కాస్త చెల్లిని సైడ్ ట్రాక్ చేసేసి అమ్మాయిలు ఎందుకు వచ్చారు వీడియోలకి సడన్ గా? వేరే అమ్మాయిలు రిలేషన్? అట్లానే ఏం లేదు, ఒక యూట్యూబ్ ఛానల్ చేయడం వల్ల ఇప్పుడు ఆలతుంటే కదా కంటిన్యూ చేసేది, కూడా రీల్స్ కూడా ఆలతుంటే చేస్తే ఇంకా ఎక్కువ గెటిన్ అయిపోద్దని ఇట్లా చేసిన నేను. అసలు నువ్వు ఇన్స్టాగ్రామ్ అనేది ఏ పర్పస్ మీద స్టార్ట్ చేసావు? డబ్బులు సంపాదించుకోవాలన్నా లేదంటే యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్? యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అక్క, అంతే. యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్, సినిమాలకు వెళ్ళాలని స్టార్ట్ చేసావు. అలా చెల్లితో స్టార్ట్ చేసావు. కంటెంట్ చాలా బాగుండే, మిలియన్స్ లో వ్యూస్. 5 వీడియోల్లో కనీసం 2-3 మిలియన్ కొట్టేవి, అవునా? అలాంటి నువ్వు ఆపర్చునిటీస్ కోసం యూట్యూబ్ ఛానల్కి వచ్చావా? అవునక్క. అసలు ఏం జరిగింది డిస్కషన్ మీకు ఆ యూట్యూబ్ ఛానల్ కి మీకు మధ్యలో? అంటే మేము ఒక అతని కాడికి పోయినాం, పేరు అయితే మెన్షన్ చేయ. ఓకే ఓకే. నేను ఒక అతని కాడికి పోతే నా త్రూ నాకు కాదు, నేను ఆయన కాంటాక్ట్ కాలేదు. ఓకే, వేరే వాళ్ళు నాకు ఇట్లా చెప్పారు ఉందని. ఓకే అని నేను ఆయన కాడికి వెళ్ళిన. ఇట్లా మొత్తం ఓకే అయింది. ఫుడ్ మీరే చూసుకోరి, బెడ్ శాలరీ ఇస్తా అని చెప్పారు. నాకు శాలరీ ఇస్తున్నాడు. ఫస్ట్ మంత్ శాలరీ ఏమో ఇస్తా అని చెప్పి ఇంకా నార్మల్ ఇయ్యలేదు. ఇక 5,000 అయితే ఇచ్చిండు. అదైనా రూమ్ కి, మాకు అవసరాలకు కాదు, రూమ్ కి ఇచ్చిండు. తర్వాత నుంచి నెక్స్ట్ మంత్ శాలరీ అడుగుతుంటే ఇయ్యనన్నాడు. ఈఎంఐ అప్పటికే సెకండ్ మంత్ లో వెళ్ళిపోయింది, నేను చెయ్యం శాలరీ ఇవ్వట్లేడని. సెకండ్ మంత్ లో వెళ్ళిపోయింది. నేను థర్డ్ మంత్ కూడా. మొత్తం ఎంత మంది పోయినరు మొత్తం మీరు విల్లాకి? మేమా 7 members పోయినాం అక్క, నా టీమ్ మొత్తం. టీమ్ హెడ్ నువ్వేనా? అవునక్క, టీమ్ హెడ్ నువ్వు. మొత్తం అమ్మాయిలు ఎంత మంది? అమ్మాయిలు 4 members. అమ్మాయిలు 4, అబ్బాయిలు 3 members. మొత్తం 7 members వెళ్ళిరు విల్లాకి. విల్లాలో వీడియోల బదులు మీకు చెప్పిన పనుల బదులు ఎకశెక్కలు ఎక్కువైనాయి అని కూడా అందరికీ తెలుసు, అవునా? అట్లానే ఏం లేదు, అట్లానే ఏం లేకుండానే బయటికి రావాల్సి వచ్చిందా? అంటే శాలరీ ఎట్లేడని మేము వచ్చినాం అక్క, అంతే. వాళ్ళు పంపేలే కదా, మేమే వచ్చి. శాలరీ ఇవ్వట్లేడని బయటకు వచ్చింది, కానీ శాలరీ ఇవ్వకపోవడానికి రీజన్ కూడా ఒకటి ఉంటది కదా. అంటే దానికి ఎన్ని వీడియోస్ ఇచ్చారు మీరు పర్ డే కి? అంటే మేమైతే ఇచ్చినాం అక్క, మేము అంతటి మేమే బతలాడుకునేది, వీడియో పోస్ట్ చేయి అని. ఓకే, అప్పటికి వీడియో వాళ్ళు టైం లేదు నాకు, ఆగు రేపు పెడతా అట్లా చేసుకుంటూ వచ్చారు. ఎట్లా వీడియోలు ఎట్లా ఇవ్వగలుగుతా? ఇప్పుడు స్టిల్ వీడియోస్ ఉన్నాయి అలా కాడ పోస్ట్ చేసుకొని. మంత్ కి ఇన్ని వీడియోస్ ఇస్తాము అని మన అగ్రిమెంట్ ఉందా? ఉందక్క, 25 వీడియోస్ ఇస్తాం. 25 వీడియోస్ ఓన్లీ ఇన్స్టా కోసం, ఫేస్బుక్ కోసం అంతే, లేదా యూట్యూబ్ కోసం? యూట్యూబ్ కోసం మంత్ కి 25 వీడియోస్. వేరే ఛానల్ కోసం ఎంత వచ్చినాయి వ్యూస్? ఒక్కడన్నా అప్లోడ్ చేయలేదా? చేసినాం అక్క. ఫస్ట్ అయితే ఒక 3-4K పోయింది, మిగతా వీడియోస్ ఇంకా పోలే. అది ఫస్ట్ వీడియో ఎందుకు పోయిందంటే దానికి బి రీజన్ ఉంది. అందరం మేము మా ఫ్రెండ్స్ ఇట్లా ఉంటారు కదా, వాళ్ళ ద్వారా మూవ్ ఆన్ చేసినాం. అంటే కొన్ని డేస్ దాకా అట్నే మూవ్ ఆన్ చేసినాం ఫస్ట్ వీడియో కాబట్టి. ఇంకా నెక్స్ట్ వీడియో కూడా అట్లనే ఊకి అడుక్కుంటా పోతే గలీజ్ ఉంటదిగా, పబ్లిక్ కూడా మేము ఏందో తెలియాలిగా, వాళ్ళంతటా వాళ్ళే చూస్తే బాగుంటది కానీ మేము అట్లా వినాం. కానీ ఆ వీడియోస్ పోట్లో రీజన్ ఏంటంటే ఆ ఛానల్ నార్మల్గా ఇప్పుడు మీడియా ఛానల్ టైప్, అది
ఓకే. ఫస్ట్ ఆ కంటెంట్ పెట్టి ఈ కంటెంట్ పెడితే పోదు కదా. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఇంటర్వ్యూ తీసుకుంటారు, మీ ఛానల్లో మా లవ్ కంటెంట్ పెడితే పోతుందా? సేమ్ యాస్టివ్గా అట్లనే జరిగింది. పిఆర్ ఛానల్, పిఆర్ కంటెంట్ ఛానల్. అవును. ఓకే. నార్మల్గా నీకు ముందు అసలు ఇట్లాంటి వీడియోస్ చేసే అలవాటు లేదు కదా, ఓన్లీ చెల్లితో ఎమోషనల్ గా లవ్ గా అలాంటివి చేసావు చెల్లితో. అసలు ఈ కంటెంట్ నీకు అసలు తెలీదు, అవునా? కంటెంట్ స్టార్ట్ చేసే ముందు నార్మల్ గా మీకు డిస్కషన్ అయితే జరిగింది కదా, వాళ్ళ రిక్వైర్మెంట్ చెప్పారు కదా మీ ఇద్దరికి కూడా, అందరిని టీం మొత్తానికి కూడా పిలిచి ఈ బోల్డ్ కంటెంట్ చేయాలి, టీమ్ లో ఒక బోల్డ్ అమ్మాయి ఉండాలి, బూతులు మాట్లాడాలి, డ్రెస్సింగ్ విషయంలో కాంప్రమైజ్ అవ్వకూడదు. లైక్ ఇప్పుడు గల్లీ పోలీస్ ఎలా అయితే ఉందో, జస్ట్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటున్నా, వాళ్ళని క్వశ్చన్ చేయట్లేదు నేను, ఆ టీం ఎట్లా అయితే ఉందో వాళ్ళలాగా మీరు రేపు పొద్దున అట్లాంటి నేమ్ తెచ్చుకోవాలి, అంత లైఫ్ లో సెటిల్ అవ్వాలి అన్నట్టుగా స్టార్ట్ చేశారు. మరి బోల్డ్ కంటెంట్ అన్నప్పుడు నీకు ఇంట్లో ప్రాబ్లం అవుతుంది అని ఎప్పుడు అనుకోలేదా? అంటే నాకు యాక్టింగ్ ఇష్టం అని నేను పర్లేదులే అని, ఎట్లా చాలా మంది చేస్తారు కదా అక్క, చేసిన వాళ్ళు కూడా అంటే బోల్డ్ కంటెంట్ చేసినా కానీ ఇప్పుడు వాళ్ళ పొజిషన్ వేరే లెవెల్ ఉంది కదా, మేబీ నాది కూడా అట్లనే కావచ్చు అని నేను అట్లా చేసిన. ఓకే. నీ విషయానికి వస్తే డాన్సర్, డాడీ వచ్చేసి చికెన్ షాపా, మమ్మీ హౌస్ వైఫ్, ఒక సిస్టర్ ఉంది, ఒక డాన్సర్వి, చదువుకుంటున్నావు, పద్ధతిగా ఉన్నావు చూడ్డానికి కూడా, అవునా? నీ పేరు స్వాతి, అవునా? నీకు ఇలాంటి వీడియోస్లోకి వెళ్ళాలన్న ఇంట్రెస్ట్ నీ సొంత ఆలోచన లేదంటే ఎవరన్నా ఫోర్స్ చేశారా? వీళ్ళు ఫోర్సింగ్ అనే ఏం లేదు, నాకు ఇంట్రెస్ట్, అట్లా చెయ్యాలి, వీడియోస్ చెయ్యాలి, ఒక పొజిషన్ లో ఉండాలని నాకు చాలా ఇంట్రెస్ట్ అక్క. ఓకే. ఇప్పుడు డాడీ ఆ సిచ్యువేషన్ లో ఉన్నారు, ఇంకా నేను పెద్ద స్టేజ్కి వెళ్ళాలి అనేసి ఈ వీడియోస్కి వచ్చాను. ఓకే. కాకపోతే అది కొంచెం బ్యాడ్ అనేది ప్రూవ్ అవుతుంది నాకు వీడియోస్ అయ్యింది, అందుకోసం దానివల్ల నేను బయటకు వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకు ఇంకా వీడియోస్ అనేది స్టాప్ చేసి బయట ఫ్యూచర్ అనేది ఏందో చూసుకున్నా. ఆ వీడియోస్ చేస్తున్నప్పుడు ఇంట్లో వాళ్ళు ఏమనలేదా? నువ్వు చేసిన వీడియోలు ఎంత బోల్డ్గా ఉన్నాయంటే నిజంగా ఈ అమ్మాయి ఇలా మాట్లాడుతుందా, ఇలా చేస్తుందా, బూతులు అయ్యి ఉండొచ్చు, వల్గర్ కంటెంటే, నీకు అసలు నచ్చిందా? ఆ వీడియోస్ చేస్తున్నప్పుడు నీ వీడియోస్ నువ్వు చూసుకున్నప్పుడైనా ఇది నేను కాదే, ఇలా నేను చెయ్యకూడదు, డాడీ చూస్తే ఏమంటారు, ఒక ఇంటర్వ్యూకి రావడానికే నువ్వు ఇంట్లో పర్మిషన్ తీసుకొని చాలా రెస్ట్రిక్షన్స్ తో పెరిగిన అమ్మాయి విను, అవునా? అవునక్క. అలాంటి వీడియోలు చూసినప్పుడు మరి ఇంట్లో ఏమనిపించలేదా? డాడీ అయితే ఒక వీడియో చూసి అయితే చాలా సీరియస్ అయ్యారు. అది ఏ వీడియో? ఓయోకి వెళ్దామా ఆ వీడియో ఉంది కదా అక్క, ఆ వీడియో చూసి చాలా సీరియస్ అయ్యారు. మొన్నటి దాకా కూడా తిట్టిండు డాడీ ఆ వీడియో చూసి. ఏమని తిట్టారు? ఇంకా ఈ వీడియోస్ ఏంది, చేస్తే చెయ్యాలి, వీడియోస్ చెయ్యాలి కానీ ఇట్లాంటి వీడియోస్ చెయ్యకూడదు, గలీజ్ ఉంటది ఈ వీడియోస్ చూస్తే, బయట అందరు ఏమనుకుంటారు, మన వాళ్ళు ఏమనుకుంటారు అని చెప్పేసి తిట్టిండు. కాకపోతే మమ్మీ కొంచెం అది వీడియో కోసం చేసింది, అది రియల్ కాదు అని చెప్పేసి అయితే మమ్మీ అన్నది. దాని వల్ల కొంచెం ఇప్పుడే బాగుంది. లేదు, కొట్టాడు ఎప్పుడు, ఓన్లీ తిట్టారు. ఫస్ట్ వీడియోస్ చేసినప్పుడు ఫస్ట్ వీడియోస్ ఏం అనలేదు. ఆ వీడియోస్ తో నేను ఇంట్లో చెప్పి పర్మిషన్ తీసుకొని చేశా కాబట్టి ఆ వీడియోస్ గురించి ఏమనలేదు. ఓకే కంటిన్యూ, బాగుంది, ఇంకా మంచి పొజిషన్కి వెళ్తావేమో అని అన్నారు. కానీ ఆ వీడియో ఓయో అనే వీడియో రాగానే ఎంకరేజ్ చేస్తారు కదా అని కొంచెం బోల్డ్ వెళ్ళేసరి కూడా బోల్డ్ చేసిరు. అంతేనా? అంతే అక్క. మరి ఎంత ఘోరంగా చేసిరంటే వీడియోలు కూడా కొన్నిసార్లు వేరే వాళ్ళు బెటర్ అనిపిస్తుంది. మీరు అంత బోల్డ్ గా చేసిరు. ఎవరు రాసిరు కంటెంట్? అది నువ్వేనా? ఆ ఘనత ఎవరిది? వేణు. తమరిదేనా? సార్ పైకి చూడండి సార్. ఏమనుకున్నావు, ఏం చేద్దాం అనుకున్నావు, ఏమైంది? అంటే అక్కడ నుంచి ఎట్లా అంటే ఛానల్ ఇంకా మూవ్ అని కావట్లేదు, యూస్ పోవట్లేదు అన్నారు. ఇంకా ఎట్లా చేస్తే పోతుందని ఇంకా దానికి మించి ఆలోచించను, కానీ అప్పటికి పోలే. సో ఇప్పుడు వీడియోస్ పోకపోవడానికి కారణం మీరు కాదక్క, ఆ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు అప్లోడ్ చేసుకోకపోవడం. అట్లా పోకపోవడానికి నేను చెప్తా ఒకటి ఎగ్జాంపుల్. అంటే అదే ఛానల్ పెట్టిన వీడియోస్ నా ఛానల్లో కూడా పెడుతున్నా, నా ఛానల్లో కేలలో పోతున్నాయి. ఆ ఛానల్లో ఎంత పోతుంది తెలుసా? మినిమం 100 దాటట్లేదు. ఓకే, అంటే సేమ్ కంటెంట్ ని నీ ఛానల్లో కూడా అప్లోడ్ చేసుకునే పర్మిషన్ ఉందా? అంటే షార్ట్ వీడియోస్ అక్క, నేను ఫుల్ వీడియోస్ అడగట్లేను. షార్ట్ వీడియోస్ నార్మల్ గా నేను ఫస్ట్ లా నేను ఆ ఛానల్ అప్లోడ్ చేసినాక నా ఛానల్ అప్లోడ్ చేస్తున్నా. ఆ ఛానల్ ఏమో 150K లాస్ట్ అయిపోతుంది, నా ఛానల్ ఏమో 30K 40K 50K కూడా అట్లా పోతుంది. ఓకే, మిలియన్స్ లలో కూడా విన్నా నా ఛానల్. ఓకే, సో సడన్ గా మరి శాలరీస్ కోసం అని స్టాప్ చేసా. ఇప్పుడు ఆ అమ్మాయి అంటుంది బోల్డ్ కంటెంట్ ఉంది నాకు నచ్చట్లేదు కాబట్టి
నేను డాడీ వాళ్ళు తిట్టారు కాబట్టి నేను బయటికి వెళ్ళిపోయినా అని అంది. నువ్వు చెప్తున్నావు అమ్మాయి శాలరీలు ఇవ్వలేదు కాబట్టి ఫస్ట్ మంత్కి అమ్మాయి వెళ్ళిపోయిందని నువ్వు అంటున్నావు. ఇక్కడే మాట తేడా వచ్చింది. సో అక్కడ ఇంకెన్ని మాటలు తేడా వచ్చి ఉంటాయి? అట్లానేం లేదు అక్క, శాలరీ ఇవ్వట్లేదని నాకు చెప్పింది. ఇట్లా శాలరీ ఇవ్వట్లేదు ఇంట్లో మమ్మీ కాల్ చేసి వేణుకు చెప్పింది కూడా, ఆ వీడియో డిలీట్ చేయి మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. మరి లేదక్క, వీడియో చేసినంత మాత్రం వెళ్తాం అక్క. అడుగుతున్నారా నేను పోయినావా, నేను ఏమైనా ప్రూఫ్లు చెప్పినా లేదంటే నువ్వు పోయినావా అన్నానా? అడుగుతున్నా నేను జస్ట్ క్యాజువల్ గా. ఓయకు పోదామా నువ్వు అడిగినావు, ఆడేం చెప్పిండో నాకు తెలియదు. తమ్ముడు కాబట్టి వాడు వీడు అంటున్నా, మళ్ళీ నన్ను వేసుకోకురయ్యా ప్లీజ్. ఓకే, మరి పోయిరా పోలేదా అని అడుగుతున్నా. లేదక్క, పోలేదు. రియల్ లైఫ్ లో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఉన్నాడు. ఏం చేస్తాడు? ప్రజెంట్ అయితే ఏం చేయట్లేదు అక్క, స్టడీ అయిపోయింది. తెలుసా? అట్లా ఒప్పుకున్నారా ఇంట్లో? లేదు. మరి ఇంత ఓపెన్ గా చెప్తున్నావు ఇంటర్వ్యూలో ఉన్నాడా అంటే ఉన్నాడని. మమ్మీకి తెలుసు కానీ డాడీకి తెలియదు. దీని తర్వాత ఏమైతుంది మరి ఇంటర్వ్యూ తర్వాత? ఏమొక్కంగా. మరి ఈ వీడియో చేసినప్పుడు కూడా ఉన్నాడా బాయ్ ఫ్రెండ్? అప్పుడు లేడు. అప్పుడు కొంచెం గొడవలు అయ్యి కొంచెం దూరం. ఇప్పుడు ఉన్నాడు. ఎన్ని ఇయర్స్ లవ్ స్టోరీ? 6 years లవ్ స్టోరీ. 6 years. ఇప్పుడు నీ ఏజ్ ఎంత? 19 రన్నింగ్. 19 రన్నింగ్. 6 years అంటే 13ఆ? 13 10th class లో. 10th అంటే ఇంకా తక్కువనా? 15ఆ? 15 years. అప్పుడు 4 years ఏగా. 13 years. 13 years ఏ కదా. అనే నాకు లెక్కలు కొన్ని వచ్చరు. 13 years నుండి. ఏం పేరు అబ్బాయి పేరు? చెప్పకూడదా? సరే పేరు వదిలేద్దాం. ఎట్లా స్టార్ట్ అయింది లవ్ స్టోరీ చెప్పవా? ఇన్స్టాగ్రామ్ లవ్ స్టోరీ. చూడట్లే బయట న్యూస్ లో రాట్లే? చూస్తున్నా. రోల్ చేస్తున్నప్పుడు వీడియోలల్లా ఇన్స్టాగ్రామ్ లో లవ్ చేసుకున్న యువకుడు ఆత్మహత్య హత్య చూడట్లే? చూస్తున్నా. ఎందుకు లవ్ చేసినావు? ఎవరు ఫస్ట్ మెసేజ్ చేసిరు? నేనే. నువ్వే. ఏమని చేసినావు? హాయ్ అని మెసేజ్ చేసిన. ఆయన ఇచ్చిండు హలో అని పెట్టి. హలో అని మెసేజ్ చేసిన. ఓకే. ఆ అబ్బాయికి ఎక్కువ ఫాలోవర్స్ ఉండేనా నీకంటే? లేదు, నాకే ఎక్కువ ఉండే. ఎప్పుడు నీకే ఎక్కువ ఉండే. అంటే ఆ అబ్బాయి కూడా ఇన్ఫ్లుయెన్సరే అబ్బాయి ఏం లేదు. అబ్బాయి చదువుకుంటాడు. అయిపోయింది, స్టడీ అయిపోయింది. ప్రెసెంట్ అయితే ఏమి. ఎందుకు మెసేజ్ చేయాలనిపించింది ఆ అబ్బాయికి? వీడియోస్ బాగున్నాయని చెప్పి మెసేజ్ చేసిన. ఏం వీడియోస్ చేస్తుండే? అప్పుడు ఆయన కూడా అలాగా వీడియోస్ ఇస్తుండే. ఓకే. అట్లా వీడియోస్ బాగున్నాయని హాయ్ అని పెట్టినావు. ఆయన నువ్వు బాగున్నావని హలో అని పెట్టి. ఆ తర్వాత ఏం జరిగింది? ఇంట్రెస్టింగ్ ఉంది స్టోరీ, చెప్పు. మెసేజ్ చేసిన. అట్లా ఒక డే మొత్తం మాట్లాడుకున్నాం. డే మొత్తం? ఫస్ట్ రోజే? ఫస్ట్ డే. సూపర్ ఫాస్ట్. అప్పుడు ఏం తెలియదు అక్క. ఇప్పుడు కూడా తెలియదులే కానీ చెప్పు. ఫస్ట్ డే మొత్తం మాట్లాడుకున్నాం. అట్లా ఒక 2 days జరిగింది. దాని తర్వాత నెంబర్లు ఫస్ట్ డేనే ఎక్స్చేంజ్ చేసుకున్నారా? తప్పు ఇక్కడ పేరెంట్స్ది. ఫోన్ ఇచ్చిరు చూడు అది. ఓకే. నెక్స్ట్ డే మాట్లాడుకున్నాము. ఆ 2 days తర్వాత ప్రపోజ్ చేసిండు. ప్రేమ గుడ్డిది. ప్రేమ గుడ్డిది కాదు, ఈమె గుడ్డిదా? నీకెందుకు రా కోపం వస్తుంది? ఆగు 2 నిమిషాలు తట్టుకో, చెప్పు. 2 days తర్వాత ప్రపోజ్ చేసిండు. దాని తర్వాత కొన్ని డేస్ టైం తీసుకొని యాక్సెప్ట్ చేసిండు. ఎన్ని రోజులు? నువ్వు 2 రోజులా? 3 days. అది సూపర్. ఏమని చెప్పిండు? నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పిండు. గుండెల్లో పెట్టుకుంటా అవన్నీ చెప్పలేదు. ఓకే. అంటే అప్పుడు డైలాగ్లు అయ్యే కదా. అవును. ఓకే. ఏమేమి అదొక్కటే చెప్పిండు నాకు. నువ్వేం చెప్పినావు? కొన్ని డేస్ టైం తీసుకున్నా. కొన్ని డేస్ టైం తీసుకొని కొన్ని డేస్ కాదు 3 రోజులే. నువ్వు మంచిగా ఉంటా అంటే ఫ్యూచర్ మొత్తం ఉంటా అని చెప్పినావు. మంచిగా ఉంటా అంటే ఎప్పుడు పౌడర్ అద్దం ఇట్లా ముందు పెట్టుకుని కాదక్క, నన్ను మంచిగా చూసుకొని ఒక మంచి పొజిషన్ లో ఉంటే ఫ్యూచర్ మొత్తం ఉంటా అని చెప్పినా. లేదంటే వదిలేస్తా అని చెప్పినావు ముందే. వదిలేస్తా అనైతే ఏం చెప్పలే. డైరెక్ట్ గా ఇప్పుడు నువ్వు ఫ్యూచర్ మొత్తం మంచి అదే కదరా చెప్పింది. వదిలేస్తా అనైతే ఏం చెప్పలే. కానీ క్లూ అయితే ఇచ్చినావు అతనికి. ఎప్పటికైనా బ్రెయిన్ లో పెట్టుకుని తిక్క తిక్క అయితే నేను వదిలేస్తా. ఓకే డన్, క్లారిటీ ఉంది. చూడయ్యా నీ పేరేం పేరో తెలియదు. మంచిగా ఉంటే మంచిగా ఉంటా అని చెప్పిన. ఓకే. ఇంకా అక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చింది. మధ్యలో చాలా గొడవలు అయినాయి. ఇంట్లో చాలా ఇష్యూస్ కూడా అయినాయి. ఫస్ట్ ఇంట్లో ఎట్లా దొరికినావు? ఆయన బర్త్డేకి వాళ్ళ విలేజ్కి వెళ్ళిన నేను. ఏ ఊరు? కరీంనగర్. అబ్బా మా ఊరే. ఓకే. విలేజ్ కి వెళ్ళిన రోజు. కరీంనగర్ లోకలా చుట్టుపక్కల విలేజా? చుట్టుపక్కల. ఏ ఊరు? చొప్పదండి. చొప్పదండి. పేరు శ్రీకాంత? అరవిందా? కాదక్క. క్లూ కొద్దిగా చెప్పేస్తాం. అగో చెప్పదండి హీరో ఉన్నాడు. ఓకే పేరు చెప్పద్దు.
తర్వాత బర్త్డేకి వెళ్ళినా ఆ బర్త్డే రోజు ఒక బర్త్డే అయింది నైట్ ఇంటికి వెళ్ళలేదు. ఆయన బర్త్డేకి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినా కదా అక్క. నేను ఆ రోజు నైట్ మా ఇంటికి వెళ్ళలేదు. కరీంనగర్ నుంచి నేను హైదరాబాద్ వచ్చేసరికి మార్నింగ్ 3-4 అయింది. ఇంటికి వెళ్ళలేదు. మమ్మీ కాల్ చేస్తుంది, ఏం చెప్పాలి అర్థం కావట్లే. మమ్మీకి ఆల్రెడీ దొరికినా అని చెప్పేసి దొరికినా అని చెప్పి ఓపెన్ అయిపోయింది. కొట్టిందా తిట్టిందా? ఏం లేదు, తిట్టింది. నైట్ పూట ఎందుకు వెళ్ళడం, అవసరమా ఇవన్నీ నీకు చిన్న ఏజ్ లో అని చెప్పేసి. ఓకే. ఇంకా అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చింది. మధ్యలో అయితే కొన్ని గొడవలు అయితే అయితేనే ఆయన వల్ల అయితే మమ్మీకి చాలా ఇబ్బంది పెట్టిన నేను. గొడవ ఎందుకైంది? వేరే అమ్మాయి విషయంలో. ఆ అమ్మాయికి వేరే అమ్మాయి అంటే ఇంట్రెస్ట్? అబ్బాయికి వేరే అమ్మాయి అంటే అబ్బాయికి చాలా మంది అమ్మాయిలు మెసేజ్ చేస్తుండే అక్క. మెసేజ్ చేస్తే ఈ అబ్బాయి కూడా అట్లానే చాట్ చేస్తుండే అనమాట. స్టార్టింగ్ లోనే చెప్పినావుగా తిక్క తిక్క చేస్తే వదిలిపెడతా అని. చెప్పిన ఒక 2 years ఏమో చేయలేదు అక్క. దాని తర్వాత మళ్ళీ ఏమనిపించిందో ఏమైందో తెలీదు. దాని తర్వాత చేసిండు. దాని వల్ల గొడవలు అనేవి స్టార్ట్ అయినాయి. నేను ఆల్రెడీ ఇంట్లో చెప్పుకున్న తర్వాత కూడా అట్లనే చేసిండు. ఆయన వల్ల చాలా ఇబ్బంది పెట్టిన మమ్మీ డాడీని అయితే. ఇప్పుడు కంటిన్యూలో ఉన్నారా లేదంటే? ఇప్పుడు ఉన్నాడు. గొడవలు అయితే అవుతున్నాయి. మరి ఈయనతో చేస్తున్నావు కదా నువ్వు వీడియోలు? ఏమన్నాడు ఆయన మెచ్యూర్డ్ అయితే, అంటే ఆయన కూడా చేస్తాను కదా. ఏం లేదా, పోయాకు పోదాం రా, గుంజి కొడతా, బైరీలు పెడతా, ఇంకున్నాయి కొన్ని నేను చెప్పలేనులే కానీ నా నోటితో. అవన్నీ అంటున్నప్పుడు ఏమనలే గొడవ? ఒక్కసారి కూడా ఈ రీజన్ వల్ల గొడవ కాలే? అయ్యింది. ఓయోకు పోదాం అన్న వీడియోలు అయితే గొడవ అయింది. ఎందుకు అట్లాంటి వీడియోస్ అవసరమా, చాలా గలీజ్ అవుతున్నావు అని చెప్పేసి. ఓకే. ఏం చెప్పినావు మరి? నువ్వేం వద్దు నాకు వీడియోలే కావాలన్నా? లేదక్క, ఆ వీడియోస్ వల్ల బ్యాడ్ అవుతున్నాను తెలుసు, కానీ ఆ వీడియో కొంచెం హై లెవెల్. ఇప్పుడు ఆ అబ్బాయి అంటే ఇంట్రెస్ట్ కదా, ఒక ఎక్స్ పర్సన్ అంటే నీకు ఇంట్రెస్ట్, ఎక్స్ అని పెట్టుకుందాం పేరు, ఓకేనా? ఎక్స్ పర్సన్ అంటే నీకు ఇష్టం కదా. వేణుతో లవర్ గా వీడియోలు చేసినావు కదా, ఎప్పుడన్నా మా వేణుగాడి మీద ఇంట్రెస్ట్ అనిపించిందా? లేదక్క. రాలే? ఎందుకు? ఆడు మంచిగా లేడా? మంచిగా ఉండక్క. మరి అంటే వాడు లవ్కి పనికిరాడా? అట్లాంటిదని ఏం లేదు, కాకపోతే ఒక మంచి ఫ్రెండ్షిప్ బాండ్ మా ఇద్దరి మధ్యలో. ఓకే. ఆ ఫ్రెండ్షిప్ అనే బాండ్ అట్లా వీడియోస్ లవ్ కంటెంట్ వల్ల ఏం కట్టనక్క. అంటే ఇంట్రెస్ట్ ఉంది? ఇంట్రెస్ట్ అనేం కాదు, ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్ నాకు. మంచి బెస్ట్ ఫ్రెండ్. ఎన్ని నెలలు అయింది పరిచయం? 4-5 months? 1 year. ఓకే. పరిచయం అయినా కొన్ని రోజుల తర్వాత 6 months తర్వాత వీడియోలోకి వచ్చిండ్రు ఈ యూట్యూబ్ ఛానల్ కోసం అని. అట్లా ఫస్ట్ లో మేమైతే కలిసిన ఒక 10 days కే మేము వీడియోస్ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ స్టార్ట్ చేసాం. ఓకే. సో నీ విషయానికి వస్తే 4 అమ్మాయిలను తీసుకొచ్చినావు కదా వీడియోస్ కి, ఇంట్లో పర్మిషన్స్ ఇచ్చారా? వాళ్ళందరినీ కూడా అంటే ఎలా అప్రోచ్ అయ్యావు? 4 అమ్మాయిలను తీసుకురావాలంటే చాలా హెడేక్. ఇప్పుడు ఈ అమ్మాయికి ఎగ్జాంపుల్ చూస్తే ఈ అమ్మాయికి పర్సనల్ స్టోరీ ఉంది, ఇంట్లో ఆల్రెడీ పెంటలో ఉంది, అవునా? సో ఇట్లా ఇంకో 3 అమ్మాయిలు ఉన్నారు. ఎలా మేనేజ్ చేసినావు? వీళ్ళ సొంత చెల్లి అంటే వేరు, బయట అమ్మాయిలు వేరు, ఎలా మరి ఏం మాట్లాడావు? వాళ్ళకి ఫ్యామిలీకి అడిగిన, ఇట్లా నేను చూసుకుంటా, మీకు ఏ ప్రాబ్లం రాకుండా చూసుకుంటా, ఏమన్నా అయితే నాది రెస్పాన్సిబిలిటీ అని నేను చెప్పేసిన. ఓకే, నీ మీద నమ్మకంతో పంపిస్తున్నా, ఏమన్నా ప్రాబ్లం అయితే నిన్ను గుంజుతా అని ఇట్లా అడిగారు. ఓకే అని నేను చెప్పేసి వాళ్ళని తీసుకుని వచ్చేసిన. ఎవరు 4 అమ్మాయిలు? ఈమె కాకుండా ఇంకో 3 ఎవరు? 3 అంటే అఖిల అనే ఒక అమ్మాయి ఉంటది. అఖిల మన కాదు, వేరే. ఓకే. ఇంకో 2? ఇంకో అమ్మాయి పేరు ప్రీతి, ఇంకో అమ్మాయి పేరు ఇంకా మా చెల్లంతే. ఓకే, 4 మొత్తం. ఓకే, 4కి ఇంట్లో పర్మిషన్ తీసుకొని తీసుకొచ్చినావు. మరి చెప్పినట్టే విన్నారా? కానీ అమ్మాయిలు కొంత మిస్టేక్ చేసి మధ్యలోనే వాళ్ళంతటా వాళ్ళని మేమే ఇలా కొట్టినాం. ఏం చేసిండ్రు అంటే వీడియోస్ ఉన్నప్పుడు రమ్మంటే రాకపోవడం. ఒకటే పిల్లల కదా అందరూ ఉండేది, కానీ బయట వాళ్ళు నార్మల్ ఈవెంట్స్ పోయేది అక్క వీళ్ళు. ఓకే. ఈవెంట్స్ పోయేది, రమ్మంటే నేను రాను, ఇప్పుడు రాను, టైం పడుతుంది, గట్లా ఇట్లా. ఆపర్చునిటీ ఇచ్చేదాకా ఒకలాగా ఉన్నారు, ఆపర్చునిటీ ఇచ్చిన తర్వాత మీ టీం అంతా, ఒక్కరని కాదు అమ్మాయిలని కాదు, నేను ఎవరిని పేరు పెట్టట్లేదు, మా టీం బాయ్స్ కూడా అంతే చేశారు. ఆపర్చునిటీ వచ్చిన తర్వాత అంటే నీడ దొరికిన తర్వాత నీడనిచ్చిన అతన్నే మోసం చేద్దామని అనుకున్నారు అని. నా టీమ్ లో 7 members అక్క నాతో పాటు. ఆ 6 members అంటే అమ్మాయి అంటే ఇట్లా చెప్పి వెళ్ళిపోయింది, మిగతా 5 members అయితే నన్ను మోసం చేసిపోయారు అక్క. ఏ రకంగా మోసం చేశారు? ఎట్లా చేశారు అంటే, నేను ఉండను వెళ్ళిపోతా అని. ఫస్ట్ ఏమో వీడియో వరకు వచ్చారు, అరే ఇట్లా వీడియో చేయమంటే నేను చేయను రా, వాడిని చేయమని ఇట్లా ఒకరి మీద ఒకరు నెట్టుకునేది. కానీ లాస్ట్ దాకా అయితే ఒకడుండు కన్నా అని, కానీ వాడు కూడా రీసెంట్గా వెళ్ళిపోయాడు.
ఓకే, మీకు ఆల్రెడీ ఇప్పుడు ఏదైతే ఒక యూట్యూబ్ ఛానల్ ఉందో వాళ్ళకి మీరు 25 వీడియోస్ అని ఆల్రెడీ కమిట్మెంట్ ఇచ్చారు, అవునా? తర్వాత టీం మొత్తం కూడా ఏ వీడియోలు చేయాలి అంటే ఇద్దరిద్దరు పేర్స్ కదా, ఇప్పుడు మీరిద్దరు ఒక పేరు, అట్లా వేరే యూట్యూబ్ ఛానల్ నుండే మీరు తీసుకున్న కాన్సెప్ట్ ఇది, అవునా? అలా చెయ్యాలి అని చెప్పి, అలానే నేమ్ తెచ్చుకోవాలి అనే ఒక కాన్సెప్ట్ తో వచ్చిన మీరు ఒక్కొక్క రోజు ఇద్దరు టీం అందరూ కలిపి చెయ్యాలి. కానీ ఎందుకు మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినాయి మరి వీడియోస్ చేయకపోవడానికి? అంటే బయట వీళ్ళు ఈవెంట్స్కి వెళ్ళారు, నార్మల్ గా అసలు వితౌట్ పర్మిషన్, నువ్వు హెడ్ టీమ్ కి, నీ పర్మిషన్ లేకుండా వీళ్ళు అసలు వెళ్ళరు, నువ్వే ఈవెంట్స్ పంపించావా వీళ్ళందరినీ? మరి పంపించినప్పుడు నీకిందేగా గొయ్యి తోడేది. అందుకనే నేను చెప్పేది కూడా అదే కాక, నేను నమ్మి తీసుకుపోయిన అందరినీ, కానీ లాస్ట్ అయితే నన్ను వేసిరా. బాగా బాధపడ్డ సిచ్యువేషన్ ఏంట్రా ఈ పర్టికులర్ సిచ్యువేషన్ ఏంటంటే, నేను ఒక సిచ్యువేషన్ లా నా శాలరీ నాకు ఇయ్యి అని అడిగిన. నేను ఎప్పుడు అట్లా అడగలేదు, ఎందుకంటే వదిన ప్రెగ్నెన్సీ 8 years తర్వాత. ఓకే, ఆ వదినకి అంటే డెలివరీ టైం అయింది, పెయిన్స్ అవుతున్నాయి అంట. అయితే అన్న ఫోన్ చేసి ఏడ్చుకుంటా ఫోన్ చేసిండు, మనీ పంపురా కావాలరా అని. నేను శాలరీ ఇవ్వన్నా అంటుంటే, అయితే మరి నేనేం చేయాలి, నాకు కళ్ళు ఇవ్వు. నేను సిచ్యువేషన్ కూడా చెప్పిన, అన్న సిచ్యువేషన్ బాగాలేదన్నా వదినకి ఆడా అని చెప్పేసిన. అయితే నేనేం చేయాలని మొక్క మీద ఫోన్ కట్ చేసినాక, ఆ సిచ్యువేషన్ నాకు బాధపడ్డదంటే నేను నా ఫ్యామిలీ కన్నా ఎక్కువ ఏం లేదు. నాకు ఏమనిపించింది ఆ రోజు అంటే, ఒక మనిషి అంటే ఒక మనిషికి అసలు వాల్యూ లేదు, ఒక ప్రాణం అంటే అసలు వాల్యూనే లేదు అని అట్లా అనిపించింది అక్క. ఆయనకి మనీ విషయంలో అంత ఏం లేదు అనుకున్నా నేను, కానీ మరింత దారుణంగా పైసలకి ఆడ నేను ఇట్లా అడిగినా కానీ రెస్పాన్స్ కాలేదంటే నాకు ఆడ ఎట్లనో అనిపించింది అక్క. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని వీడియోస్ ఇచ్చావు ఇప్పటివరకు మొత్తం? ఒక 35 వీడియోస్ దాకా ఇచ్చేసాను. 35 వీడియోస్. మరి ఎప్పుడు నువ్వు ఏమంటారు అవి డిలీట్ చేయండి లేదంటే మా నేను ఎప్పుడు చెప్పలేదు అక్క. ఎందుకు మరి? నీకు డబ్బులు ఇవ్వలేదు, టీమ్ కి డబ్బులు ఇవ్వలే, నీకు డబ్బులు ఇవ్వలే, రోడ్ మీదకి వచ్చేసినావు ఒక రోజు అయితే, అవునా? టీం మోసం చేసిరు, నమ్ముకున్న ఛానల్ మోసం. రోడ్ మీద కాదక్క, మేము విల్లాలా తినకుండా ఉన్న రోజులు ఉన్నాయి తెలుసా. కానీ విల్లాలా మీరు చేసిన పనులు చూస్తే వాళ్ళు అంటున్నారు అంటే వేరే వాళ్ళు చేసిరేమో, మా త్రూ అయితే ఏ తప్పు. ఇప్పుడు నీ త్రూ వచ్చిన వాళ్ళలో సృజను అనురాధ లేరు కాదు, వాళ్ళకి పక్క టీం. మొత్తం ఎన్ని రూమ్స్ విల్లాది? 2 BHK డబల్. 2 BHK డబుల్. అమ్మాయిలు ఉండాలి నార్మల్ గా రూమ్లలో, అబ్బాయిలు ఉండాలి. కానీ మీరెందుకు కపుల్స్ ఉన్నారు రూమ్లలో? మేము అట్లా ఏం లేం కదా అక్క, ఒకవేళ 2 BHK ఉంది కదా అక్క, ఒక రూమ్ లో బాయ్స్ ఒక రూమ్ లో గర్ల్స్ ఇట్లా ఉన్నాం మేము. కానీ మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే కపుల్స్ రూమ్లలో ఉన్నారు, దాని వల్లే చాలా పెంటలు జరిగినాయి అనేది వాస్తవమా కాదా? మేమైతే అట్లా లేము అక్క. ఓకే, వేరే వాళ్ళు ఉన్నారు అయితే. అది నాకు తెలియదు. నీకు తెలుసు కదా, నువ్వు ఆడనే ఉన్నావు, ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పుకే కదా నువ్వు బయటకు వచ్చినావు, అవునా కాదా? ఇప్పుడు తప్పు ఏం చేసిర్రు లేకపోతే ఏం తప్పు జరిగింది అది కూడా నేను మాట్లాడా. మిమ్మల్ని నమ్మి ఒక మనిషి ఒక విల్లా తీసి మిమ్మల్ని నమ్మి మీకు జీతాలు ఇస్తుండా లేదంటే ఇవన్నీ పక్కన పెట్టు, మీ ఫ్యామిలీస్ నుండి గొడవలు రాకుండా మిమ్మల్ని అమ్మాయిల్ని అబ్బాయిల్ని కలిపి ఒక విల్లాలు ఉంచడం అనేది పెద్ద టాస్క్ వాళ్ళకి, ఆ ఛానల్ వాళ్ళకి, అవునా? ఇటు మీకు లైఫ్ ఇచ్చినట్టే, మీ నుండి వాళ్ళకి ఏదో లక్షలు కోట్లు వస్తాయి అన్నది కాదు కదా, మీకోసమే కదా. ఆపర్చునిటీ ఇవ్వడమే చాలా తక్కువ ఈ రోజులలో. విల్లా ఇచ్చి దాన్ని రెంట్ కట్టి సోఫాలు ఫుడ్ ఎవ్రీథింగ్ అరేంజ్ చేస్తానని చెప్పి సోఫాలు వేసిండా, అన్ని మీకైతే సౌకర్యంగా, ఇల్లు ఫస్ట్ మేజర్ కదా ఇచ్చిండు. ఇచ్చినప్పుడు వీడియోలు చేయకుండా నువ్వు వీళ్ళని నమ్మి ఈవెంట్లకు పంపించినావు, అదెవరు తప్పు? అంటే వాళ్ళు అన్నారు కదా మనీ ఇవ్వట్లేడు ఇక్కడ, ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు శాలరీ ఇవ్వట్లేడు, శాలరీ అయినప్పుడు మేము ఎట్లా ఉంటాం ఇక్కడ అని. విల్లాకి వెళ్ళిన తర్వాత ఎన్ని రోజులకి వీళ్ళు ఈవెంట్లకు వెళ్ళిండ్రు? అలా మేము ఖర్చులకు వెళ్ళినాక ఖర్చులకి కొన్ని పైసలు అయితే ఇస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నారు. మీకు ఆ యూట్యూబ్ ఛానల్ ఓనర్ మీకు చెప్పిన రూల్స్ ఏంటి? నేనున్నా వీడియోస్ ఇవ్వాలి, మంత్లీ 25 వీడియోస్ ఇవ్వాలి, అవును, షార్ట్ వీడియోస్ డైలీ పెట్టాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మేమైతే షార్ట్ వీడియోస్ ఫస్ట్ డే నుంచి ఫుల్ బోల్డ్ గా చేయాలి వీడియోస్. ఎవరింటి నుండి ఏ ప్రాబ్లం వచ్చినా నాకు సంబంధం లేదు, ఒకవేళ అమ్మాయికి అబ్బాయికి మధ్య ఇష్యూస్ వచ్చినా కూడా అది మీరే చూసుకోవాలి తప్ప నాకు ప్రాబ్లం లేదు. నా ఛానల్ మీదకి వచ్చి నా రెప్యుటేషన్ మీదకి వస్తే మాత్రం ఎవరిని నేను వదలా. ఇవే కదా మాట్లాడుకున్న రోజు నేను కూడా ఉన్నా. మరి మీ వల్ల ఆయన రెప్యుటేషన్ పోయే రోజుకి వచ్చింది కదా, మీ వల్ల అంటే టోటల్ ఎవ్రీథింగ్ వస్తారు. ఎందుకు అంటే మీరు 7 మంది, అవతల ఉన్న టీం ఎంతమంది? అవతల 3 మెంబర్స్. 3 మెంబర్స్. మీ కళ్ళ ముందే కదా తప్పు జరుగుతుంది, అవునా? ఇంకొక అమ్మాయి ఒక అబ్బాయి క్లోజ్ గా తిరుగుతున్నారు, వాళ్ళిద్దరి మధ్యలో ఇంకొకటి ఉంది అని అన్నప్పుడు చెప్పే బాధ్యత ఎవరిది?
మాదే అక్క మేము చెప్పినాం కదా అక్క అట్లానే ఆయనకి ఎప్పుడు చెప్పిండ్రు? ఆ డేనే చెప్పేసినాం. నేనైతే ఇన్ఫర్మేషన్ ఎంపటే ఇచ్చేసిన. ఆ రోజు కాదు, దానికి ముందు చేసినాయని వాళ్ళు చెప్పాలి మరి. అక్క వాళ్ళ పర్సనల్ కదా అక్క. పర్సనల్ అయినా కూడా ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు వాళ్ళ పర్సనల్ నేను ఇన్వాల్వ్ కావడం వల్ల, నేను ఇన్వాల్వ్ కాలేదు, కాకపోవడం వల్ల నాకు వచ్చింది. వేరే అబ్బాయి వేరే అమ్మాయిలు సంబంధం లేదు, వేణుని ఆ పర్టికులర్ పర్సన్ నమ్మింది ఎందుకు? ఇన్ఫర్మేషన్ ఏమన్నాడు, నీకేం చెప్పిండు? ఆ రోజు నా ముందే కూసబెట్టిండు. నీకేం చెప్పిండు? వేణు, నీ మీద నమ్మకంతోనే నేను వదిలేస్తున్నా, నువ్వు అనే మనిషి లేకపోతే వీళ్ళు ఎవ్వరితో నాకు సంబంధం లేదు, నిన్ను నమ్మేగా ఇచ్చింది. నీకు ఇంకొక హెడ్ ఉంది వేరే అమ్మాయి, అది వేరే విషయం. రెండింటికి కలిపా అమ్మాయి హెడ్? ఏం లేదు, మీ దానికి. ఆ అమ్మాయి వచ్చిందా రెగ్యులర్ గా? రాలేదు, ఫస్ట్ డే వచ్చింది, మిగతా డేస్ రాలేదు. మిగతా డేస్ రాలే. సో ఆ అమ్మాయి పట్టించుకోలే. నెక్స్ట్ రెస్పాన్సిబుల్ పర్సన్ ఎవరు? నువ్వు. మరి ఇంత పెంట జరుగుతుంది విల్లాల అన్నప్పుడు అది తిరిగి తిరిగి నీ దగ్గర నమ్ముకున్న ఆడపిల్లలకే రావచ్చు, లేదా నీ మీదకే రావచ్చు. రెండు జరిగినాయి కదా. వీళ్ళు వెళ్ళిపోయినరు, నువ్వు బయటికి వచ్చినావు. ఒకవేళ అది నువ్వు ముందే చెప్పుంటే మీకు ఇచ్చిన ప్రకారంగా శాలరీలు వచ్చాయేమో. అక్క మేము అట్లానే 3 months ఉన్నాం కదా అక్క. అట్లా అనుకుంటే ఫస్ట్ మంత్ జరిగినప్పటి నుంచే ఎంపటే పంపించాలి కదా. మేము 3 months. ఎన్ని రోజులకు జరిగింది ఇష్యూ? అంటే మేము ఆ ఇష్యూ జరిగినాక ఒక 20 days దాకా ఉన్నాం. ఇంకా 20 days దాకా ఉన్నారు. అప్పటికి వీడియోస్ ఇస్తాను కానీ రెస్పాన్స్ లేదు. అప్పటికి నమ్మకం పోతుంది కదా మనిషికి. అలాంటప్పుడు నువ్వే చూడు, ఇప్పుడు నీకు ఆశ్రయం ఇచ్చిండు ఆయన, అవునా? అరే వేణు మంచి పిల్లోడు, క్యారెక్టర్ ఉంది, అవునా? వేణు పిచ్చి పిచ్చి వేషాలు వేసే టైప్ కాదు. ఇప్పటివరకు చేసిందంతా కూడా చెల్లితో చేసినావు, నీ కంటెంట్ బాగుంది, ఒక్కసారి ఛాన్స్ ఇద్దాము ఏమవుతుంది అని చెప్పి మాట్లాడి ఇచ్చిన పర్సన్కి ఇలా ఒకటి వెన్నుపోటు తగిలితే ఆయన ఏమనుకోవాలి? నేను ఆయనకి వెన్నుపోటు ఏం పొడవట్లేదు. నువ్వు పొడవలేదు కానీ నీ దగ్గర ఉన్న వాళ్ళే కదా. ఇప్పుడు నువ్వు బయట ఉన్నప్పుడు ఒకలా ఉందిరా, బయట ఉన్న గేట్ బయట నుండి ఒకలా చూడు. అప్పుడు వేణు వేరు, వేణు టీం వేరు. మొత్తం 13 మందా 10 మందా ఎంత? 11 మందా? వాళ్ళు ముగ్గురు, ఇంకొక అమ్మాయి ప్లస్ మీరు 7, 11 మంది. 11 మంది కలిపి టీం అంటాం కదా. ఛానల్స్ వేరు కదా అక్క. ఛానల్స్ వేరు, టీం కూడా వేరే అవుతుంది కదా. ఛానల్స్ వేరు. ఉన్న విల్లా కాదక్క 2 BHK డబల్ తీసుకున్నావు కదా, సపరేట్ దానికి మీరు వెళ్ళి అడగలేదా? నువ్వు అడిగావా ఫస్ట్? ఓన్లీ వాళ్ళకి మాకు ఏంటంటే వచ్చి వీడియోస్ కొట్టుకొని పోవాలి. మా హాల్లో సోఫాలు ఉంటాయి, ఓకే, మా దాంట్లోకి వచ్చి వీడియోస్ కొట్టుకొని వెళ్ళిపోవాలి అంతే. పొద్దున 10కి లేవడం, వీడియోల కోసం ఫోన్లు చేస్తే రెస్పాన్స్ లేదు. ఎవరు అక్క? అట్లేం నేను ఉన్నాను రా అక్క, మీరున్నారేమో కానీ. ఏ టైంకి లేస్తున్నారు అని అంటే 10, 10:30. మరి ఆడ ఏం జరగనప్పుడు పడుకోవడం తప్ప చేంజ్ చేస్తారు. మరి ఏం జరగట్లేదు అంటే రెస్పాన్సిబుల్ ఎవరిది? అక్క మేము వీడియోస్ కొట్టాను అనలేదు. మీరు ఫర్ సపోజ్ మీరు కెమెరాలు పంపిస్తున్నాక మేము వీడియోస్ తీసేది. ముందు మాట్లాడారు కెమెరాస్ దగ్గర, కెమెరాస్ వాళ్ళే పంపిస్తారు, ఎడిటింగ్ మొత్తం వాళ్ళదే, మాకేం లేదు, ఓన్లీ వీడియో కంటెంట్ ఇవ్వడం. ఐఫోన్ లో వీడియోస్ చేయమని నార్మల్ ఖాళీ ఉన్నప్పుడు మా ఫోన్లలో అట్లానే మేము తీసినాం వీడియోస్. మా ఫోన్ లో ఐఫోన్లలో వీడియోస్ తీసినాం. ఆ ఐఫోన్ లో వీడియోస్ వాళ్ళ కాడికి పోట్లు. ఓకే, గది మ్యాటర్. అట్లానే వాళ్ళు కెమెరాస్ పంపించకపోతే మేము వీడియోస్ ఎట్లా? ఎన్నిసార్లు అడిగినావు శాలరీ అని? నేను చాలా టైమ్స్ అడిగిన. ఒక్కసారి నాకు శాలరీ అయితే మెన్షన్ చేయకుండా అన్న మనీ కావాలని కూడా నేను ఇట్లా బతిలాడిన డేస్ చాలా ఉన్నాయి. శాలరీ కావాలని అడిగితే ఒకలా ఉంటది, అంటే అప్పు కావాలంటే కదా. నీకు 1 month అయిపోయినాక నువ్వు నేను పైసలు అడుగుతున్నా అంటే శాలరీనే కదా. ఓకే, మనీ అంటే రూపాయి కూడా రాలే. రాలేదక్క. ఫస్ట్ అంటే మేము విల్లాకి స్టార్ట్ అయినప్పుడే కొన్ని మనీ అంటే 5,000 ఇచ్చిండు. ఎందుకంటే అన్న రూమ్ లకి సమాన్ కావాలి ఇట్లా అంటే ఇచ్చేసాను అంతే. ఓకే, నీకురా ఏమి ఇవ్వలేదు? ఏమి ఇవ్వలేదు. నీకు తిని ఎంత ఇస్తా అని చెప్పిండు ఆ రోజు మాట్లాడారు కదా. అవును, నీకు ఎంత ఇస్తా అన్నాడు? నాకు 10,000 ఇస్తా అని చెప్పిండు. ఈయన ఇస్తా అన్నాడా లేదంటే ఛానల్ ఓనర్ ఇస్తా అన్నాడా? ఛానల్ ఓనర్ ఇస్తా అన్నాడు. ఇస్తా అని చెప్పిన తర్వాత మీకు ఏమన్నా అవసరం ఉన్నా వేణుకి అడగండి, వేణు వచ్చి నాకు అడుగుతాడు అని అన్నాడు. అంటే నాకు ఏ ప్రాబ్లం వచ్చినా నేను వేణుకే కదా అడగాల్సింది. నాకు ఇప్పుడు మంత్ ఎండింగ్ అయిపోయినా కూడా నేను శాలరీ అడగాల్సింది వేణుకి వెళ్ళి అడిగితే వేణు ఆయన అడుగుతాడు కదా. నేను వేణుకి అడిగితే అన్న శాలరీ ఇవ్వడంట అనేసి క్వశ్చన్ చేసిండంట. ఎందుకు ఇవ్వడు అని చెప్పేసి నేను క్వశ్చన్ చేస్తే వీడియోస్ ఇవ్వలేదంట. అంటే వాళ్ళు కెమెరాస్ పంపించిన రోజే అక్క మేము వీడియోస్ తీసేది. మొత్తం నువ్వు ఎన్ని వీడియోస్ ఇచ్చినావు? పర్ మంత్ కి 25 ఇవ్వాలి, నీ టార్గెట్ 25. నువ్వు ఇప్పుడు మొత్తం వీడియోలు 30 ఉన్నాయి అంటున్నావు, 30-35 దాకా ఉన్నాయి 3 నెలలు. మీకు కెమెరాలు పంపిస్తున్నాయి అక్క మేము వీడియోస్ కొట్టేది. అడిగారా కెమెరాలు పంపేయమని చాలా సార్లు అక్క. మేము ఖాళీగా తిని కూర్చొని పనుకుంటున్నాం అక్క. అలా
మేము చేసేది ఏమైనా వీడియోస్ మాకు కావాల్సింది కూడా. ఓకే, మాకు మీరు కెమెరాలు పంపిస్తున్నాయి కదా మేము చేసేది. కెమెరాస్ పంపించలేదు. సో మీ సైడే వాళ్ళ సైడే మిస్టేక్ ఉంది, మొత్తం మీ సైడ్ ఏం లేదు. మీరైతే ఏం తప్పులు చేయలేదు. అంటే మేమేం చేయలేదు, పక్క టీం వాళ్ళంటే నాకైతే అది సంబంధం లేదు. సంబంధం లేదు అక్క. వాళ్ళని తీసుకొస్తున్నా వాళ్ళని మీరే చూసుకోవాలని అయితే నాకేం చెప్పలేదు. ఓకే, రెండు టీంలు కలిసి అక్కడ ఉంటారని చెప్పి అంతే. వచ్చినాక కొంచెం ఇట్లా ఇన్ఫర్మేషన్ అదొక్కటే నాకు అడిగింది అంతే. ఓకే, నువ్వు ఈ వీడియోలోకి వచ్చే ముందు నీకు తెలుసు కదా, ముందే మాట్లాడారు కదా, అవునా? ఆలోచించుకోమని కూడా మీకు టైం ఇచ్చిండ్రు కదా ఆ రోజు, అవునా? ఫస్ట్ డేనే ఓకే చేయలే, ఒక 1 వీక్ వరకు కూడా టైం ఉంది. విల్లా తీసుకొని మీరు మూవ్ అయ్యేదాకా కూడా మీకు టైం ఉంది. నీకు ఎలాంటి కంటెంటో చెప్పిండు, ఏం చేయాలనో చెప్పిండు, మీ పేరెంట్స్ పర్మిషన్ తీసుకున్నారా అని అగ్రిమెంట్లు కూడా అడిగినాం, అవునా? అన్ని అడిగిన తర్వాత 1 month లో నీకు ఇంట్లో ప్రాబ్లం వచ్చిందని వెళ్ళిపోవడం ఎంతవరకు కరెక్ట్? అది ముందే చూసుకోవాలి కదా. ఇంట్లో ప్రాబ్లం వచ్చిందని ఏం లేదక్క. ఆ వీడియో ఒక్కటి డిలీట్ చేయమని అడిగినాము. అది కూడా అన్నను ఏం డైరెక్ట్ ఏం అన్నకు అడగలేదు, వేణుకు చెప్పినావు అంతే. వేణుకు చెప్తే కంటెంట్ చేసే ముందు తెలీదా? ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చినావు, ఇంటర్వ్యూ ఇచ్చినావు, 2 కెమెరామెన్లు, ఒక ఆఫీస్కి గంటన్నర టైము, అవునా? నా టైము, మీ టైము, ఇంతమంది పిచ్చోళ్ళ నువ్వు తర్వాత డిలీట్ చేయమనడానికి కాదు కదా. ఇప్పుడు నీకోసం ఆల్రెడీ కెమెరాలు పంపించి నువ్వు తింతో వీడియో చేస్తావని తెలుసు, కంటెంట్ ముందే తెలుసు, అన్నీ తెలుసు, వీడియో అయిపోయింది, రిలీజ్ కూడా అయింది, అవునా? తర్వాత వీడియో డిలీట్ చేయమంటే వీళ్ళంతా పిచ్చోళ్ళ? ఆ వీడియో ఏం డిలీట్ చేయలేదు అక్క ఇప్పుడు కూడా. ఎందుకు చేయాలి? అయినా ఓనర్కి ఏం అడగలేదు అక్క వీడియో డిలీట్ చేయమని. అది వేణుకి చెప్పినాం, వేణు సార్కి చెప్పిండా లేదా మాకు తెలియదు. చెప్పినావా వీడియో డిలీట్ చేయమని? చెప్పినావా? నేనేం చెప్పలేదు అక్క. చెప్పలేదు. చూసినా చెప్పరు, ఎందుకంటే చెప్పింది ఏంటంటే ఏ వీడియో అప్లోడ్ అయినా కానీ వీడియోస్ డిలీట్ చెయ్యరు. ఎందుకు? ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ కాదు, ఏ ఇంటర్వ్యూ అయినా లేదంటే ఏ వీడియో అయినా ముందు మనం ఏం మాట్లాడుతున్నాం, మనం ఏం చేస్తున్నాం అని ఒక సోయిల్ ఉండి చెయ్యాలి, అవునా? నీకు కంటెంట్ అయితే ముందే తెలుసు కదా, మిగతా అన్ని కూడా నీకు ముందే తెలుసు, అవునా? మిగతా అన్ని ప్రాబ్లం లేనిది ఓయోకి పోదామా అని ఒక్కటే ఎందుకు నీకు ప్రాబ్లం అనిపించింది? అది కొంచెం బోల్డ్ అనిపించింది. మిగతా అన్ని బోల్డ్ లేవా? బోల్డ్ ఉన్నాయి, కాకపోతే ఏ వీడియోలు చేసిరు మీరు? ఎలాంటి కంటెంట్లు చేసిరు? మ్యారేజ్ వీడియో చేసినాము, నేను ఈయనకు ప్రపోజ్ చేయడం వీడియో, మళ్ళా ఈయన విల్లాల నుంచి వెళ్ళిపోవడము, మళ్ళీ ఆయనకు ఫోన్ చేసి మళ్ళీ ఆయన పిలవడం, ముద్దులాట ఇది ఆట. మరి అది బోల్డ్ కదా? అవన్నీ బోల్డే గానీ కొంచెం ఆ వీడియో ఎందుకో ఇంట్లో వాళ్ళకి గలీజ్ అనిపించింది. ఒక్కటే గలీజ్ అనిపించింది. ముద్దులాట వీడియోనే అవోయో వీడియో అక్క. అదే వీడియో గలీజ్ అనిపించిందంట. మమ్మీ నాకు చెప్తే నేనేం అనలేదు, వీడియో డిలీట్ చేయను అన్నారు ఫస్ట్. మమ్మీ వదిలేసే ఏం కాదు అని అంటే, మమ్మీ ఫోన్ చేసి వేణుకి చెప్పింది ఇట్లా గొడవ అవుతుంది అన్న, బాబాయ్ వింటలేడు అని అంటే, పిన్ని డిలీట్ చెయ్యరు ఇప్పుడు వీడియో అనేసి చెప్పిండు. ఒకసారి అయితే నేను సార్కి చెప్తా అని అన్నాడు. ఇంకా మళ్ళీ అప్పటి నుంచి ఇంకా మళ్ళీ మేము కాల్ కూడా చేయలేదు వీడియో గురించి. ఓకే, ఇప్పుడు దాని తర్వాత నువ్వు వెళ్ళిపోయాను. ఆ వీడియో తర్వాత నువ్వు వెళ్ళిపోయినావు, నీకే బోల్డ్గా అనిపిస్తుంది, నీకు నచ్చట్లేదని నువ్వు వెళ్ళిపోయినావు. నువ్వు అట్లా వెళ్ళిపోతే ఇప్పుడేం చెప్తున్నావు అంటే 2 చెప్తున్నావు. ఒకటి, ఫస్ట్ ఇంటర్వ్యూ ముందు స్టార్టింగ్లో నేను అడిగిన ఎందుకు వెళ్ళిపోయినావు నువ్వు అని. నాకు ఒక వీడియో బోల్డ్గా అనిపించింది, నాకు నచ్చలేదు కాబట్టి నేను వెళ్ళిపోయినా అన్నావు. వాడిని అడిగిన ఎందుకు వెళ్ళిపోయిందిరా అమ్మాయి అని, శాలరీ ఇవ్వట్లేదు అని చెప్పేసి వెళ్ళిపోయింది అని అన్నాడు. ఇప్పుడు నువ్వు మళ్ళీ అది కాదు అంటున్నావు. శాలరీ ఇచ్చినా ఇవ్వకపోయినా వెళ్తుండే, వీడియో శాలరీ ఇచ్చినా ఇవ్వకపోయినా నేను వెళ్తుండే. మళ్ళీ అట్లా వెళ్తే వాడి పరిస్థితి ఏంటి అంటున్నా. నేను ఆల్రెడీ అన్ని పర్మిషన్స్ అడిగిన అక్క వేణుకి, ఏం చెప్పాలి? ఆల్రెడీ నేను అన్ని చెప్పిన, వేణు ఇట్లా శాలరీ రావట్లేదు, ఇంట్లో సిచ్యువేషన్ బాగాలేదు అక్క, ఇప్పుడు నేనేం చేస్తేనే ఇంట్లో, ఇప్పుడు నేను మనీ తెస్తేనే ఇంట్లో, నేను తేకపోతే రేపన్నాడు ఏమవుతుంది అని మమ్మీ కొంచెం బాధపడుతుంటే నేను ఈవెంట్స్కి వెళ్తున్నా అక్క. అది కూడా చెప్పిన, వేణు నీకు వీడియోస్ ఉన్నప్పుడు చెప్పు, నేను ఎమ్మటే వచ్చేస్తా, ఇక్కడ నుంచి నైట్ వచ్చేస్తా, వీడియోస్ చేసుకొని 2 days వీడియోస్ అయినా 3 days అయినా. నార్మల్ 12:30 అని చెప్తేనే 1:30, 2:30కి వస్తున్నావు. ఇక వాడి నీ మీద ఎట్లా నమ్మకం ఉండాలి? ఈ రోజు అంటే ఇంట్లో బాగాలేదు అక్క. ముందు ఎట్లుండరా ఈ అమ్మాయిది? అంటే కొంచెం నేను అడిగిన, ఓపెన్ గా చెప్పు, నాటకాలు చేయకు, నాకు తెలుసు, ఓపెన్ గా చెప్పు. అందుకే ఇంటర్వ్యూ అసలే మళ్ళీ ఏమంటారు, అబద్ధాలు చెప్పి బయటికి వెళ్ళిన తర్వాత ఇది అది అన్నట్టు కాదు. ఆ అమ్మాయి ముందే చెప్పు, ఆ అమ్మాయి చేసిన తప్పులు ఏంటో చెప్పు మొత్తం. చెప్పిన అక్క వీడియోస్ కి, అంటే నాకు ఆమె అన్నది పర్సనల్ నేను చూడలేను కదా, ఆమె దూరంగా అంటే వైజాగ్ పోయేది ఈవెంట్స్ కి, నాకు ఫీవర్ వచ్చింది నేను ఇప్పుడు రాలేను 2 days కి ఇట్లా వస్తా అని ఇట్లా చెప్పింది.
ఫస్ట్లో మాకు చెప్పింది ఏంటంటే ఇట్లా నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చేసి వీడియోస్ కొట్టుకొని వెళ్ళిపోతామా అవన్నీ ఇట్లా చెప్పింది. తర్వాత పోయినాక నాకు ఫీవర్ వచ్చింది, హెల్త్ బాగాలేదని ఇలాంటివి చెప్పింది. అందువల్ల కొన్ని డేస్ నేను నమ్ముకొని వాడు వీడియోలు చేసుకుంటూ ఆ చెల్లెలతో చేసే కంటెంట్ అంతా పక్కన పెట్టి ఏదో ట్రై చేద్దాము. ఇప్పుడు డబ్బులు వస్తే వాడు ఒక్కడే ఎదగడు కదా లైఫ్లో. వాడు వచ్చినాలో మీకు కూడా ఇవ్వాల్సిందే కదా, తప్పదు కదా. అది ఎక్కడున్నా ఏమున్నా మీరు ఈవెంట్లకు వెళ్తా అంటే కూడా పర్మిషన్ ఇచ్చి, వేరే వేరే ఛానల్లో అయితే అసలు ఒప్పుకోరు దేనికి కూడా. అందులో కూడా వాడికి పర్సంటేజ్ ఇవ్వాలి తెలుసా. మీకు వచ్చే శాలరీల నుండి కూడా వాడు హెడ్ కాబట్టి వాడు తీసుకోవాలి డబ్బులు. ఎప్పుడైనా తీసుకున్నాడా మీ దగ్గర నుండి? ఫస్ట్ విల్లాకి స్టార్టింగ్ ఉన్నప్పుడైతే అందరు ఇట్లా మనీ వేసుకొని అది కామన్. మీకెందుకు తిండి పెట్టాలాడు ఆడ దగ్గరనే లేనప్పుడు? మేమే పెట్టుకున్నాం అక్క, నేను వేనే అన్ని కలెక్ట్ చేసుకొని పెట్టుకున్నాము. వాళ్ళు రూమ్ లో కొంతమంది అయితే అమ్మాయిలు ఉన్నారు కానీ మనీ కూడా ఇవ్వలేదు అక్క, మేమే పెట్టుకున్నాం. మేమే పెట్టినాం అన్ని మేమే తీసుకున్నాం. ఇంకా మా ఇంట్లో రూమ్ లో కావాల్సిన కొన్ని ఐటమ్స్ కూడా నేను మా ఇంట్లోకి వెళ్ళి ఇచ్చినాం అక్క. ఓకే, అన్ని పట్టుకొని పోయినా 1 month తర్వాత. ఏం లేదు, ఈ రోజు పంపించింది అది కూడా గ్యాస్ అనేది. ఓకే, వాడేం తప్పులు చేసిండు చెప్పు. ఉన్నది చెప్పడక్క ఫస్ట్. ఎట్లా? ఒక సిచ్యువేషన్ చెప్పు మాకు. అంటే ఇప్పుడు ఈ రోజు మీరు కాల్ చేసిరు అక్క, ఈ రోజు నాకు 1 hour లేట్ అయింది. 1 hour 12:30 నుండి 2:30 1 hour ఏ టైంలో? సరే, నేను నాకు అబద్ధాలు చెప్పడానికి రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చచ్చిపోతానా, నాకు అబద్ధాలు చెప్పడానికి రాదక్క. మీరు అన్నదే నేను చెప్పేసిన. మీరు ఒక మాట నన్ను అన్నారు చూసినావా, అదే మాట నేను చెప్పిన. ఆ మాట అన్నదా? ఇప్పుడు ఏమన్నా వీడియో చేసే ముందైనా మెల్లిగా చెప్పడు, అది మొత్తం కోపమే చెప్పేస్తాడు. అక్క ఫస్ట్ మీకు చెప్తా అక్క, నార్మల్ చెప్తా, వినట్లేరు. మళ్ళా చెప్తా, వినట్లేరు. ఇంకా తర్వాత ఏం చెప్తారు? ఇక రూమ్ లో ఎవరు ఏం చేసినా వచ్చి నా మీదనే అరుస్తాడు అక్క. మరి నువ్వే కదా వాడికి అక్కడ అక్క, వాళ్ళు వినకపోతే నేను ఏం చేయాలక్క? నువ్వు వాడి తర్వాత సెకండ్ హెడ్ కదా నువ్వు, దట్టు వాడికి పెయిర్ నువ్వు. ఎవరైనా కాదా? నీకే కదా చెప్పాలి. వాళ్ళు వినప్పుడు నేను ఏం చేయాలక్క? వాళ్ళే వింటారు, ఆడి బాధ అది. ఇంకా వాళ్ళు నచ్చే క్వాలిటీస్ ఏంటి? కంప్లైంట్ అయిపోయింది, నచ్చే ఇంత లేట్ అవుతుంది మా తమ్ముళ్ళలో ఏం నచ్చాయా ఏంది? నచ్చే క్వాలిటీ మంచిగా ఉంటాడు, బాగుంటావట్రా, మంచిగా మాట్లాడతాడు. ఇప్పటిదాకా కోపంగా మాట్లాడతాడు. కోపంగా మాట్లాడిన తర్వాత మళ్ళీ బుజ్జగిస్తాడు, వస్తాడు. ఏమని బుజ్జగిస్తాడు? తిను స్వాతి, అట్లా కాదు స్వాతి ఇట్లా అని చెప్తూ ఉంటాడు. ఎత్తుకొని తినిపిస్తాడా? గోరుముద్దలు తినిపిస్తాడు. అన్నం అయితే బాగానే ఉన్నారా కథలు ఇక్కడ? తినిపిస్తాడు, మంచిగా తీసుకుంటాడు. ఇట్లా తినిపించినప్పుడు మీ బాయ్ ఫ్రెండ్ ఏమనలేదా? నేను కూడా తినిపిస్తారా అనలే? అనలే. తెలుసా మీరు ఎంత క్లోజ్ ఉంటారని? తెలుసు. ఆయన ఫ్రెండ్స్, ఆయనకు కూడా ఫ్రెండ్ అంట. ఓకే, ఇంకా ఏమైనా గిఫ్ట్ ఇచ్చిండా? ఎవరు? ఇయ్యలే? నిజం చెప్పు. ఇయ్యలేక? ఇయ్యలే. అయితే మా తమ్ముడికి పడిపోయినావు నువ్వు. మంచిగా ఉంటాడు అన్నావు, తినిపిస్తాడు అన్నావు, కేర్ చేస్తాడు అన్నావు, అంతేగాని ఏం పడిపోలేక ఆయనకి టైం పడుతుందటరా. ఓకే, నువ్వు చెప్పు. ఆమెలో నచ్చేవి నచ్చంది చెప్పినావు కదా, ఇప్పుడు నచ్చేవి చెప్పు. ఏం లేవంటవారా? సిగ్గుపడతా. ఆమె కాడ నచ్చని ఏంటంటే అబద్ధాలు చెప్తుంది అక్క. ఎక్కువ సైకిల్ వేస్తుంది, అబద్ధాలు చెప్తే. ఏం చెప్పినా వేను అంట ప్రతి ఒక్కటి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇందాక నేను ఆల్రెడీ నాకు చెప్పింది ఏంటంటే 11కి స్టార్ట్ అయిదాం వీడికెళ్ళి అన్నది. అప్పటికి ఏం చేసినా రెడీ అయిపోయినా మొత్తం తింటున్నా అని చెప్పింది. లాస్ట్ లో జరిగింది, మీరు లాస్ట్ గా 1 కాల్ చేసినప్పుడు జరిగింది ఏంటంటే నేను ఇంకా రెడీనే కాలేదు. ఓకే, రావద్దు అనుకున్నట్టుంది, అట్లా జరిగింది. ఓకే, నచ్చేవి క్యూట్ ఉంటది అక్క. ఎప్పుడు ఈ పిల్లకి ప్రపోజ్ చేయాలనిపించలేదారా? చేసినాక చాలా సార్లు వీడియోస్లలో కాదురా, బయట. అంటే నిజంగానే నిజాయితీగానే చేసినావు? చేసినా మీరు ఇప్పుడు చేసుకుంటా, చూస్తాం. ఇది కూడా వీడియో తరపున అనుకుంటాం. మీరు చేసిన అన్ని వీడియోస్లో మీకు బాగా నచ్చిన వీడియో ఏంది? పోయేది కాకుండా చెప్పవా ప్లీజ్? ఏ వీడియోస్ అక్క? యూట్యూబ్ వీడియోసా, ఇన్స్టాగ్రామ్ వీడియోస్? 2. నువ్వు బాగా సాటిస్ఫై అయిన వీడియో? కొన్ని రీల్స్ ఉన్నాయి అక్క. ఏ రీల్స్ రా? చెప్పనా? బూతు చెప్పు, పర్వాలేదు. మీరు చేసిన వీడియోలు డైలాగులు ఉన్నాయి కదా, ఒకటి చెప్పురి మాకు. ఆమె చెప్పాను, ఆమె అన్నది కదా అక్క. ఏదో వాడు జోలికి వస్తే బయలు పెడతాను ఏదో చెప్తివి కదా, చెప్పు సరే డైలాగ్ చెప్పు. యువతను వస్తే గుద్దవాళ్ళు నాకు అదే వీడియో. బయట కూడా ఇట్లే మాట్లాడతావా? లేదక్క.
అమ్మో కొడుతుంది మమ్మీ. మరి ఈ వీడియోలో ఇట్లా మాట్లాడినావు, ఎవరు చెప్పారు ఈ డైలాగులన్నీ? ఎవరు చెప్పలే, ఓన్ నీ ఓనే అంటే నీకు బూతులు వచ్చు? వచ్చు కానీ యూజ్ చేయనక్క అందరు. మరి మీ పిల్లాడి జోలికి వస్తారు కదా అమ్మాయిలు, అప్పుడు తిట్టేసక్క. అప్పుడు తిట్టేస్తాం. అప్పుడు ఏమన్నదా అమ్మ? అప్పుడు మమ్మీ ఉండదు కదా. వీడియోలో కూడా మమ్మీ ఉండదు కాబట్టి ఓకే. ఆమె చెప్పింది ఆ డైలాగ్, నువ్వు చెప్పు. అమ్మ నేను ఆమె మీద చెప్పలేనక్క. అరే నీ లైఫ్ లో ఉన్న పిల్ల ఎవరా? నాకైతే స్టోరీస్ ఉన్నాయా, లవ్ స్టోరీస్ ఉన్నాయా? ఉన్నాయక్క. ఎన్ని అయితే చెప్పాను, ప్రెసెంట్ అయితే ఉంది. 10-15 ప్రెసెంట్ అయితే ఉంది అక్క అమ్మాయి. ప్రెసెంట్ అయితే ఉంది. ఈ వీడియోలకు సంబంధించినవనేనా? వీడియోలకు సంబంధించినవనేనా? అవునక్క. ఏరా ముగ్గురిట్లలో ఒకతేనా? ముగ్గురు కాదు, నేను చాలా మందితో వీడియోస్ చేసిన. లెవెల్ రా, చాలా మందితో చేసినా కదా అంటే నేను ఎవరినైనా వేసుకోవాలరా. ఓకే, ఆమెలో ఏం నచ్చింది? అంటే కేరింగ్ గా చూసుకుంటది ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే ఎట్లా బుజ్జగిస్తుందా? నువ్వు ఇవి తినిపిస్తా, ఆమె నీకు తినిపిస్తుందా? అట్లానే మేము ఇంతవరకు అయితే అట్లా ఏం తినిపించుకోలే, కానీ నాకు అమ్మాయిని చూస్తే మా మమ్మీని చూసినట్టు అనిపిస్తుంది. ఓకే, ఇంకంతే. అంతే. ఆ అమ్మాయిని అడగాలి ఇప్పుడు నేను. ఇక నేను నానా అని పిలుస్తా తనని, ఆమె మమ్మీ నానా అని పిలుస్తుంది. నానా అని పిలుస్తుంది, సరి పేరు నానా స్క్వేర్. నువ్వేమని పిలుస్తావు? మిన్ను అని పిలుస్తుంది. మిన్ను. ఆయన ఏమని పిలుస్తాడు? మమ్ము. మమ్మని కాస్త మమ్ము చేసిరా. ఓకే, సూపర్. ఈయనెవరు? మా అన్న. మీ అన్ననా? ఓన్ బ్రదర్ కాదు, మా ఫ్రెండ్ వాళ్ళ అన్న. ఓకే, సో ఇదంతా అయిపోయింది, అక్కడ నుండి బయటకు వచ్చేసినావు, అవునక్క. మళ్ళీ పెంట స్టార్ట్ అయింది. చాలా పెద్ద పెంట. ఓకే, ఆ పెంట ఎట్లా స్టార్ట్ అయింది ఏంటి చెప్పు. మెయిన్ పాయింట్ నేను వచ్చిందే ఇడికి ఆ పెంట చెప్ప నీకు అక్క. అందుకే మెల్ల తీసుకొచ్చిన. చెప్పు. ఏమైందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫ్రెండ్ గాడు ఇట్లా అడిగిండు, ఇట్లా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది చేస్తావరా అని. పేరు చెప్పుకోవచ్చా వద్దా? వద్దు. ఓకే. నా ఫ్రెండ్ గాడు ఇట్లా అడిగిండు, ఉందిరా అని. ఇట్లా అంటే సరేరా నేను ఇక్కడ ఒక్కడు చేస్తున్నాగా అంటుంటే, ఎట్లాగా నీకు శాలరీ ఎట్లేడు కదా అని ఇట్లా అన్నాడు. నేను కూడా ఎప్పటి నుంచో ఈ నుంచి శాలరీ ఎట్లేడు కానీ వెళ్ళిపోదాం, ఇట్లా నార్మల్గా నేనే ఓన్గా పెట్టుకుందాం అని నేను అనుకుంటున్నా. మెయిన్ పాయింట్ ఏంటంటే నాకు మనీ కావాలి, మనీ ప్రాబ్లం అవుతుంది. సర్లే అని నేను ఓకే చెప్పి నేను ఆయన కాడికి వెళ్ళి మాట్లాడితే ఆయన ఏమన్నాడు అంటుంటే, సరే మీకు మంత్లీ శాలరీ ఇస్తున్నాడు, 15,000 శాలరీ ఇస్తా, ఫుడ్ బెడ్ మొత్తం నాదే అన్నాడు. సరే ఈడ ఒక్కడంటే ఇదంతా ఏం లేదు, ఈడంటావా చాలా అన్నీ ఉన్నాయి కదా అని ఇడికొద్దామని నేను ఫిక్స్ అయినా. సరే మీరైతే ప్రెసెంట్ అయితే రాది, 1 మంత్ దాకా రూమ్ రెంట్ మీరే కట్టుకోరి, ఫుడ్ నేనే ఇస్తా, నెక్స్ట్ మంత్ నుంచి ఫుడ్ బెడ్ మొత్తం నేనే చూసుకుంటా అన్నాడు. ఫస్ట్ మంత్ మాత్రం ఓన్లీ రెంట్ కట్టుకోండి, ఫుడ్ అంతా నేను చూసుకుంటా అన్నాడు. ఎక్కడ? అదే ఏరియా, హైత్ నగర్ అక్క. హైత్ నగర్. ఓకే, మళ్ళీ ఎంతమంది? ప్రెసెంట్ అయితే ఇప్పుడు 3 మెంబర్స్ పోయినా. నేను ఎడిటర్ని కూడా తీసుకుపోయినా ఆయనకు కావాలంటే. మొత్తం అమ్మాయిలు ఎంతమంది, అబ్బాయిలు ఎంతమంది? అమ్మాయిలు అయితే 2 ఉన్నారు, అబ్బాయిలు నేను ఒక్కడు. ఓకే, మీరు ముగ్గురు వెళ్ళిండ్రు విల్లాకి. ఏం జరిగింది అంటే నేను చాలా మంది అమ్మాయిలకు మాట్లాడినా, వస్తున్నారు. ఆయన సస్పెన్స్ లో పెట్టడం వల్ల నేను వాళ్ళని తీసుకురావాలి, మళ్ళీ నేనే ఇక్కడ ఇబ్బంది పడుతున్నా, వాళ్ళని తీసుకురావాలని చెప్పేసి. ఎన్ని మంత్స్ అయింది? 1 మంత్ అవుతుంది అక్క. రెంట్ కట్టినావు? రెండు కట్టిన. ఆ రెండు కూడా ఏమన్నాడు అంటే 1 వీక్ తర్వాత నేను కూడా ఇస్తా అంటే, మెయిన్ పాయింట్ అడ్వాన్స్ కట్టాలి, రెంట్ కట్టాలి, అడ్వాన్స్ మేము కడతాం, రెండు ఆయన కట్టుకుంటాను కూడా ఇట్లా చెప్పిండు. ఫుడ్ రైస్ బ్యాగ్ ఇవన్నీ వేస్తున్నాడు, కర్రీస్ వేస్తున్నాడు. ఆయనకి మెయిన్ థింగ్ వచ్చేసిందంటే నేను వద్దు, కానీ నాతో పాటు వచ్చిన నా టీం అమ్మాయిలు కావాలి ఆడ. అదేంటది? నేను వద్దు ఆయనకి, నాతో ఇప్పుడు అవసరం లేదంట. అబ్బాయిలు వద్దు, అబ్బాయిలు వద్దు, అమ్మాయిలు కావాలి. ఏ రకంగా? వీడియోస్కి ఆయనకి ఇప్పుడు యాంకరింగ్ అయినా అట్లా. ఓకే, ఏం జరిగింది మొత్తానికి? సిచ్యువేషన్ ఏంది? ఏమైందంటే ఆల్రెడీ ఆయన నాకైతే నేను చాలాసార్లు కాల్ చేసినాక రెస్పాన్స్ కావట్లేడు అని ఒక 20-25 టైమ్స్ కాల్ చేసిన నేను 1 వీక్ నుంచి. ఆయన రెస్పాన్స్ కావట్లేడు. ఆఫీస్ తెలుసు, ఆఫీస్ కాడికి పోతే గలీజ్ ఉంటుంది, పక్కన వేరే వాళ్ళు ఉంటారు ఆయన పార్ట్నర్స్, వాళ్ళ ముందర ఆయన ఇజ్జత్ పోవద్దని నేను ఫోన్ చేస్తే రెస్పాన్స్ కావట్లేడు. అమ్మాయిలతో మాట్లాడుతుండా? అమ్మాయిలకి రెస్పాన్స్ రెస్పాండ్ అయ్యిండు. ఓకే, ఏం మాట్లాడారు అమ్మాయి? అంటే మీకు అమ్మాయికి ఏమో ఎడిటింగ్ ఇస్తాను, ఇంకో అమ్మాయికి ఏమో యాంకరింగ్ ఇస్తా అన్నాడు. నా గురించి అంటవా వేణు ఒక మాట అన్నాడు, నేను హట్ అయినా అని చెప్పి. నేనేమనలేదు, ఇది హట్టింగ్ ఉంటుందో ఎట్లుంటుందో నాకు తెలియదు అక్క. నేను అన్న ఒక్కడ ఫేస్ చేసి వచ్చిన అదే సిచ్యువేషన్ నాకు సేమ్ ఇక్కడ జరుగుతుందన్న, రెస్పాన్స్ లేదు, ఈ దానికి హట్ అంట.
ఇదే మాట. ఓకే ఏదన్నా ఉంటే కుల్ల ముచ్చటన్నా నాకు ఫోన్ ఆన్సర్ ఇచ్చి నేను కావాలా వద్దో చెప్తే వెళ్ళిపోతా కదా అన్న. ఆయన రెస్పాన్స్ లేదు, చూసిండు విన్నాడు, పక్క వాళ్ళకి చెప్తుండే ఇట్లా. నాకు చెప్పలేదు, నాతో ఇంతవరకు కాంటాక్ట్ లేడు అక్క. 1 month నుంచి నిన్న ఈవినింగ్ నాకు అక్కడికి వచ్చిండు. ఓకే, ఆ అమ్మాయిలు ఫోన్ చేసి అడిగినరా అతన్ని ఏమైంది, డబ్బులు ఏంటి, మరి వేణుకి రెస్పాండ్ అవ్వట్లేదు అడిగాను. ఏమంటున్నాడు? నేను మీతో మాట్లాడాను, తీసుకొచ్చిన అతనితో, అంటే నా ఫ్రెండ్ గాడు తీసుకొచ్చింది మమ్మల్ని, అతనితో మాట్లాడుతున్నాడు. అతనితో మాట్లాడుతాను అన్న ఆయన, వాడు కాల్ చేసినా వానికి రెస్పాన్స్ కావట్లేదు. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తున్నారు మరి? ప్రెసెంట్ అయితే బంద్ పెడదామని చూస్తున్నా ఆయన కానించి. ఆ 2 అమ్మాయిలు మరి? 2 అమ్మాయిలు ఆయన కానీ ఉంచుకుంటాను. నా వల్ల వాళ్ళ నీతో వచ్చిన వాళ్ళు మళ్ళీ ఇట్లా కాదు వేణు, మేము నీతోనే ఉంటాము, ఏదన్నా సరే మనం కలిసి చేసుకుందామని అన్నారు అక్క. అన్నది అమ్మాయి. ఓకే, అయితే నేనే అన్నా కదా, నేనంటే ఎన్నో ఒక్కడ ఉండగలుగుతా. ఇప్పుడు మనకి నార్మల్ గా రూమ్స్ ఇవ్వాలంటే గర్ల్స్ కి బాయ్స్ కి ఇవ్వాలంటే ఇయ్యరు, నేను సపరేట్ గా ఉంటా అని ఇట్లా నేను చెప్పి వాళ్ళని అడుగుంచినాక. ఓకే, మరి దానికి రెంట్ వాళ్ళు ఆయన ఇచ్చుకుంటారంట. వాళ్ళిద్దరు ఉంటే ఇచ్చుకుంటాడు. దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది? గేమ్ అని అనిపించట్లేదా? చాలా పెద్ద గేమ్. అమ్మాయిలు నీ దగ్గర ఉన్నారు, ఆ అమ్మాయిలు ఆయనకు కావాలి, ఆయన సొంతంగా ఎత్తుక్కుంటే వస్తున్నారో లేదో తెలియదు. సో నీ త్రూ వచ్చిన వాళ్ళ అమ్మాయిల్ని లాగేసుకుంటున్నాడు, చాలా మంది నిన్ను బయటికి పంపించేస్తాడు. ఏమనిపిస్తుంది మరి? ఏం నేర్చుకుంటా? చాలా అంటే అప్పుడు చేతగానప్పుడు పిలుచుకోవద్దక్క, పిలిపించుకొని నువ్వు నాకు అవసరం లేదు వెళ్ళిపో అంటే పీకనిక నా పిలిపించుకుంది. మరి ఫస్ట్ ఇదే బుద్ధి నీకు కంటెంట్ మార్చినప్పుడు ఉండాలి కదరా అక్క. నేను ఆడ కంటెంట్ ఇట్లా చేస్తాను, నేను ఏం చెప్పలేదు. చెల్లితో చేసుకున్నప్పుడు వీడియోలు ఎంత బాగుండే. అవునక్క, అంటే లైఫ్ చేంజ్ అవుతుంది కదా. నేను చెల్లతో అప్పటికి నేను ఆపలేదు కదా అక్క, చేసినావు, కంటిన్యూ చేసిన. నేను చెల్ల వద్దని నేను అసలు ఛానల్ నీ వ్యూస్ పడిపోయినాయి. వ్యూస్ పడిపోయినాయి ఎందుకు అంటే నేను ఒక ఛానల్ మీద ఫోకస్ చేద్దాం, ఆయన నా మీద కొన్ని హోప్స్ పెట్టుకుండు కదా, ఆ ఛానల్ గెట్ ఇన్ చేద్దాం. ఇప్పుడు నాతో పార్ట్నర్ గా చేసే అమ్మాయిని నాకు ఇన్స్టాగ్రామ్ లో కూడా లేపితే ఇంకా ఛానల్ ఇంకా మూవ్ అని అయిపోతుంది. కానీ నేను ఆ త్రూ వెళ్ళిపోయినాగా. నీకు నిజంగా నమ్మకం ఉంటే టీమ్ లో ఒక 2 అమ్మాయిల్ని పెట్టేసుకొని ఏమంటారు, నువ్వే ఒక చిన్న రూమ్స్, సింగిల్ రూమ్స్ తీసుకొని అటో ఇటో వీళ్ళు ఈవెంట్స్ కూడా చేస్తున్నారు కదా, వీళ్ళ హెల్ప్ తీసుకొని మీరందరు కలిసి సొంతంగా ఎందుకు ఛానల్? ప్రెజెంట్ నిన్ననే అక్క లాస్ట్ ఎండ్ అయిపోయింది మాది. ఓకే, నిన్ననే అయిపోయింది. నీకు ఫస్ట్ దెబ్బ పడినప్పుడు ఈ ప్లాన్ కి రావచ్చు కదా. నా ఫ్రెండ్ గారు చెప్పింది అక్క, అరే ఇట్లా మోసం చేస్తారని అనిపించలేదు? ఇప్పుడు అనిపిస్తుంది నాకు. దీనికి ముందు ఎప్పుడు జరగలే లైఫ్ లో? చాలా జరిగింది అక్క. ఎవరిని నమ్మినా కానీ దూసగాల నమ్మొద్దు, పెద్ద నిజంగా. నీకు బాగా కాలిన సిచ్యువేషన్ ఏంట్రా లైఫ్ లో? బాగా కాలిన సిచ్యువేషన్ ఏంటి? ఈ 2 కాకుండా బాగా కాలి పక్కన వెన్నుపోటు పొడి సెట్ ఉండదు అక్క. నాకు చాలా పొడిచిరు లేక ఒక నమ్ముకొని ఒకనికి ఇట్లా అట్లా అని మన పక్కన ఉంచుకొని అన్ని షేర్ చేసుకోవడం వల్ల, వాడు పక్క వాళ్ళకి రిపీట్ చేయడం వల్ల అమ్మో పెద్ద టార్చర్ అది. అమ్మాయిల గురించి అయినాయా గొడవలు? వీళ్ళ గురించి? అమ్మాయిల గురించి అయినాయి అంటే అయినాయి అక్క, చాలా లొల్లి. ఏ రకంగా అయినాయి? నాకు మా ఫ్రెండ్ గారికి చాలా లొల్లి. ఈ అమ్మాయి నాదంటే నాదనా? ఈమె కోసమేనా? అట్లా ఏం లేదు. ఓకే, ఎందుకైంది మరి గొడవ? నార్మల్ గా టీమ్ లో లొల్లిలు అయినాయి అంతే. నాకు అమ్మాయిల విషయంలో అయితే ఏడా ఇట్లా ఏం లేదు. ఓకే, అమ్మాయిల విషయంలోనే అయిందని చెప్పినవరా ముందు? అదే అక్క, టీం అమ్మాయిల విషయంలో. టీం అమ్మాయిల విషయం ఎందుకు? వాడు గెలిచిండా అమ్మాయిలని? అది నేను ఒకరిని తీసుకొని వచ్చినాక వాడిది ఈ బుద్ధి అని నేను అస్సలు అనుకోలే. నాకు ఇట్లా నీకు యూట్యూబ్ ఛానల్ చేస్తా, నీకు ఆడు ఉంటా అని వాడు నన్ను ఇట్లా బతిలాడిండు. అరే సర్లేరా అని నేను ఎప్పుడు అనలేదాన్ని. సరే అని వచ్చి ఈ అమ్మాయిని గెలకడం, ఈ అమ్మాయి ఫ్రెండ్ని గెలకడం అట్లా జరిగింది. ఈ అమ్మాయినే గెలికిండు లాస్ట్ కాడ. ఏమన్నాడు చెప్పు? ఏమనలేక ప్రపోజ్ చేసింది లాస్ట్ డే. నేను ఈవెంట్ దగ్గర నుంచి నేను వచ్చి అని తెలిసినాక బాయ్ ఫ్రెండ్ ఉందని తెలిసినాక నువ్వేమైనా తక్కువ చేసినావు వీడియోలు? నువ్వు చేయలే? నేను ఆ బాయ్ ఫ్రెండ్ సపోర్ట్ తీసుకున్నాగా. బాయ్ ఫ్రెండ్ ఆయన ప్రపోజ్ చేసిండు, అట్లెట్టుండదాక బాయ్ ఫ్రెండ్ ఉన్నాక కూడా అట్లా చేస్తాడు. ఎవడి ఇష్టం ఆడదురా. ఇప్పుడు ప్రపోజ్ చేసిండు, ఇప్పుడు నచ్చింది, అమ్మాయి నచ్చింది చెప్పడం తప్ప? వాడి హక్కు చెప్పిండు, ఇవ పడుతుందా రిజెక్ట్ నా ఇష్టం అంటే ఈమె అయిపోగానే నెక్స్ట్ డేనే ఇంకో అమ్మాయి, అంటే వాడు ఇంకో అమ్మాయితో రిలేషన్ ఉంటారు. ఆరెంజ్ సినిమాలో హీరో లాగా అంతే కదా. రియల్ లైఫ్ లో లేదాక హీరో ఎవరికి? మీ అమ్మాయిని అడుగుదాం కదా. నీ విషయానికి వస్తే కంటెంట్లు అన్నీ అయిపోయినాయి, ఇంట్లో నువ్వు చేస్తేనే
నడవదు అన్నట్టుగా చెప్తున్నావు, అవునా? మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఇప్పుడు డాన్సర్ గానే చేస్తున్నా. ఎంత వస్తుంది ఒక ఈవెంట్ కి? ఒక్క ఈవెంట్ కి డేకి ఈవెంట్ ని బట్టి వస్తుంది అక్క. ఓకే, స్టార్టింగ్ ఎంత? స్టార్టింగ్ 5,000 5,000 నుండి స్టార్ట్ అవుతుంది. ఇంట్లోనే ఇస్తున్నావా? మీ బాయ్ ఫ్రెండ్ కి కూడా ఫోన్ పే కొడుతున్నావా? అట్లాంటివి ఏం లేవు. అట్లాంటి అక్కడ నుండి కొడతాడా? లేవు, నిజాలు చెప్పు. నేను తీసుకొని కూడా ఫస్ట్ తీసుకో. ఎందుకు తీసుకుంటే మళ్ళీ రేపన్నాడు మనకే వాళ్ళక మళ్ళీ మనల్ని అంటారు నువ్వు నా దగ్గర నుంచి ఇది తీసుకున్నావు అది తీసుకున్నావు అని చెప్పేసి అట్లా ఉంటది. అందుకని ఓకే, సో ఇప్పుడు సిచ్యువేషన్ అంతా సాల్వ్ అయిపోయింది, అక్కడ నుండి బయటకు వచ్చేసినావా? ప్రెసెంట్ అయితే ఈ రోజే మేము లాస్ట్ డే. నెక్స్ట్ ఏంటి ప్లాన్? నెక్స్ట్ ఏంటంటే నేనే ఓన్గా పెట్టుకొని గర్ల్స్ని సపరేట్గా ఉంచి నేను సపరేట్గా ఉందామని. ఇప్పుడు ఉన్న వాళ్ళని అయితే నేనేం తీసుకురాదలుచుకోవట్లేను. కొత్త టీం తీసుకుంటావు? వాళ్ళని ఆయన కానీ ఉండని అని నేను అట్లా అనుకుంటున్నాను. ఓకే, మరి వాళ్ళు అక్కడ ఏమైనా ఇబ్బంది పడితే? ఇద్దరు అమ్మాయిలని ఒక ఇప్పుడు నేను నమ్మి నన్నే మోసం చేసిండు, వాళ్ళని మోసం చేయడానికి నాకు వాళ్ళని కూడా మోసం చేస్తాడు అని నాకు కూడా అనిపిస్తుంది. నిన్ను ఒక అబ్బాయివిరా, నిన్ను ఫినాన్షియల్ గా మోసం చేసిండు, నమ్మకంతో మోసం చేసిండు, ఇది పక్కన పెడదాం. నిన్ను నమ్ముకొని ఇద్దరు అమ్మాయిలు ఒక ఇంట్లోకి వచ్చారు, నువ్వు ఉన్నావన్న ధైర్యంతోనే వచ్చిరు. వాళ్ళు నాకు తెలిసి 20-21 years లోపలనే ఉంటారు, అవునా? అంతకు మించి ఏజ్ కాదు వాళ్ళది. రేపు పొద్దున ఆ విల్లాలో వాళ్ళకి ఏదైనా జరిగితే ఎవరి పేరు వస్తుంది? నా పేరు వస్తుంది. మరి ఎట్లా వదిలిపెడతావు? నేను చెప్పి వాళ్ళకంటే బుద్ధి లేదు. ఇప్పుడు ఆ ఇద్దరు అమ్మాయిలకి బుద్ధి లేదు, మెచ్యూరిటీ లేదు. వాళ్ళు ఫినాన్షియల్ గా జాబ్ కోసం అనో దానికోసం అనో నమ్ముతున్నారు అనుకుందాం. నిన్ను మోసం చేసినాడు, వాళ్ళిద్దరిని మోసం చేస్తే అప్పుడు ఎవరిది లైఫ్ పోయేది? నాదే అక్క. నేను అట్లనే వాళ్ళకి చెప్పిన, నేను ఇట్లా మీకు ఒక దారి చూపిస్తా, మీకు డ్యూటీ దోలాడతా, మీకు హాస్టల్లో కూడా జాయిన్ చేస్తా అని అంటే మీతోనే ఉంటా, నీకానే ఉంటా అంటే ఆడ కుదరదు కదా. ఓకే, నీతోనే ఉంటా, నీ దగ్గరనే ఉంటా అంటే అమ్మాయి ఇప్పుడైతే మీరు ఇంటికి వెళ్ళిపోండి, నేను అట్లా ఇంటికి పోయి 1 week తర్వాత నేను పిలుస్తా, అప్పుడు రారి, అప్పుడు రూమ్ సెట్ అయితేనే మొత్తం, లేకపోతే నువ్వు హాస్టల్ ఉండు, మేము కూడా నార్మల్ బాయ్స్ హాస్టల్లో ఉంటాం, సపరేట్ గా ఉందాం, వీడియోస్ ఉన్నప్పుడు వీడియోస్ కొట్టుకుందాం అని ఇట్లా అన్నా. నేను పోను. ఎవరు అందులో పోను అంటుంది? అఖిలనా? కాదక్క, చిన్ను. పోను అన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ కి ఫోన్ చేసి కదా నువ్వు చెప్పాలి. నాకు వాళ్ళ అంటే ఇప్పుడు చిన్ను వచ్చింది నా కానించి కాదు, అంటే డైరెక్ట్ నా టీమ్ లోకి రాలే. ఇప్పుడు సృజన అనురాధ్ ఉన్నారు కదా, వాళ్ళ టీంకి వచ్చింది. వాళ్ళ టీంకి వచ్చిన తర్వాత సృజన్ గురించి నీకు తెలుసు కదా? తెలుసు అక్క, స్టోరీ మొత్తం తెలుసు. వాళ్ళ లైఫ్ లో ఏం జరిగింది, వాడేం చెడ్డోడా నేను అనట్లా, తెలుసు. వాళ్ళిద్దరు లైఫ్ లో ఏం జరుగుతుంది అనేది నీకు తెలుసు. ఎవరి వల్ల నువ్వు ఈ రోజు వీడికి వచ్చినావు అనేది నీకు తెలుసు, ఎవ్రీథింగ్ తెలుసు. స్టిల్ ఎందుకు ఆయనతోనే మళ్ళీ కొనసాగిస్తున్నావు అంత ప్రయాణం అంతా లైఫ్ లో? అక్క ఇప్పుడు ఒక పర్సన్ మనతోటి మంచిగా ఉంటుండంటే అది నువ్వే అన్నావు, లైఫ్ లో కుడిపిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్క ఫ్రెండ్స్ అని. అవును, ఈ డైరెక్టర్ ఇండైరెక్టర్ నీకు అయితే ఒకటి ఎఫెక్ట్ జరిగింది కదా. అవునక్క, నేను అంతకు ముందు అంటే నేను అమ్మాయిని నమ్ముతున్నా కదా, అక్కని నేను అక్క అని పిలుస్తా. అంటే ఒక అన్న చెల్లెలు అంటే ఎట్లుంటది అంటే, అన్ననైతే ఎవరు మోసం చేయరు, నేను ఆమెను అక్క అంటే ఆమె నన్ను అన్న అంటది, నన్ను మోసం చేయదు ఆమె అని నేను వాళ్ళతో అయితే మంచి. ఆ వీడియో నుండి వచ్చిన అమ్మాయి ఇప్పుడు చిన్ను. అవునా? నీకు అమ్మాయికి ఎలాంటి సంబంధం లేదు, జస్ట్ వీడియోస్. రేపు పొద్దున ఏదైనా జరిగితే, లేదంటే ఆ అమ్మాయి ఏదైనా పొరపాటు చేసింది అనుకుందాం, నిన్నంటారా సృజన్ అంటారా? నేనైతే పంపిస్తాక వాళ్ళకి, నన్ను అనొద్దని అనుకుంటే మాత్రం నేను ఎంపటే పంపించేస్తాను. నేను స్టిల్ నాకు సంబంధం లేదు అక్క, నన్ను నమ్ముకొని వచ్చిరక్క, నేనే మోసపోయినా. ఇప్పుడు నన్ను నమ్ముకొచ్చారంటే నేను ఒకరిని నమ్మి నేను వచ్చిన, ఆడ నన్ను మోసం చేసారు. ఇప్పుడు నేను పెట్టడానికి అయితే నాకు అడైతే ఏం లేదు వాళ్ళకి. అట్లాంటప్పుడు నువ్వు వాళ్ళ ఇప్పుడు ఈ అమ్మాయి విషయంలో అందరూ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా మీ పేరెంట్స్ తో మాట్లాడినరా? అవునా? అందరు పర్మిషన్ తో వచ్చిన అమ్మాయే ఆమె అంగీకరించి చేసిన వీడియోనే వాళ్ళ పేరెంట్స్ నో చెప్తున్నారని మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయింది. అవునా? నీకు ఇక్కడ పేరెంట్స్ ఎవరో తెలీదు, వేరే టీం నుండి నిన్ను నమ్మి వీడికి వచ్చింది. అవునా? డైరెక్ట్ నీ కాంటాక్ట్ కాదు. రేపు పొద్దున ఆ పిల్ల ఏ తప్పు చేసినా ఫస్ట్ ఎవరిని గుంజి కొట్టేది? నన్నే గుంజి కొడతారు. ఇప్పటికి నీ లైఫ్ లో పెంటలు ఉన్నాయా? చాలా ఉన్నాయి. అప్పులు ఉన్నాయా? మొన్ననేగా ఇంట్లో అన్న వదినతో మంచిగా మళ్ళీ స్టార్ట్ చేసింది. అవునా? అంతకు ముందు ఎన్ని ఇబ్బందులు పడ్డావో నీకు తెలుసుగా. ఎమోషనల్ గా డౌన్ అయినావు, సెట్ అవుతున్నావు. అవసరం మరి ఇట్లాంటి టైంలు ఇవన్నీ? అక్క నేను చెప్పే వరకు చెప్తా అక్క. వాళ్ళకి ఏంటంటే నేను మీ ఇంటికి పంపిస్తాను, అగ్రిమెంట్ రాయించుకో. నేను మీ ఇంటికి పంపిస్తా అంటే మా ఇంటికి పంపిస్తాను, నన్ను రిటర్న్ దోలరు. పర్లేదు పో అంటుంటే నేను పోను. అప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలంటే వాళ్ళ కాంటాక్ట్ నాకు లేదక్క. నేను చెప్పిన నీకు నాకు సంబంధం లేదు, ఇప్పటితో ఎండ్ అనుకో.
అని అప్పుడు కూడా చెప్పేసిన. ఒక 4 అమ్మాయిల్లో లేదా ఒక 2 అమ్మాయిల్లో నువ్వు టీమ్ లోకి తీసుకుంటున్నప్పుడు నువ్వు ఏం పెట్టుకుంటావు అంటే రూల్స్ అండ్ అగ్రిమెంట్ రెగ్యులేషన్స్ పెట్టుకోవాలి. ఎలాంటి పెట్టుకుందాం అనుకుంటున్నావు? ఇప్పుడు పెట్టుకుందాం ఇన్నిసార్లు నీకు మోసం జరిగింది కదా, అవునక్క. డైరెక్టర్ ఇండైరెక్ట్, ఏం తెలుసుకున్నావు వీటన్నింటి? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టీంని తీసుకొచ్చుకున్నప్పుడు వాళ్ళ అక్కడ అగ్రిమెంట్ ఏంటంటే పోతే నేను చెప్పినప్పుడు పోవాలి, వెళ్ళిపోవాలి. అట్లానే నేను వాళ్ళని ఎంపటే వెళ్ళి పంపయ్యాను. వాళ్ళంతటా వాళ్ళు పోతే నో ప్రాబ్లం, అదైనా 1 year 6 months అగ్రిమెంట్ ఉంటుంది. వాళ్ళకి ఇష్టం అంటే 6 months దాకా నాకు అక్కడ ఇష్టం ఉంటే ఉండొచ్చు, లేకపోతే నేను ఉండదలుచుకోలేదు అనుకుంటే వెళ్ళిపోమంటే వాళ్ళు వెళ్ళిపోతుంటే పంపిస్తా. ఓకే, అంతే అక్క, నేను అగ్రిమెంట్ పెట్టుకోవాల్సింది అది. ఓకే. పర్సనల్ లైఫ్ లో ఎలాంటి గొడవలు జరిగినా నాకు సంబంధం లేదు. ఒకవేళ రెంట్ కట్టిన విల్లాల కాడికి బాయ్ ఫ్రెండ్లు రావకూడదు. ఇది బాగా జరిగింది, ఎందుకంటే ప్రీవియస్ గా జరిగింది అదే కదా. అడ్రస్ పెట్టుడు, అడికొచ్చుడు, రాత్రంతా తిరుగుడు, తెల్లారదాకా వండుడు, వీడియోలు వేసులు లేవు. అట్లా మేము చేసిన మాకు అట్లా ఏం జరగలేదు అక్క, మా అక్కడ అయితే అస్సలు జరగదు. మీరు చేసిన తప్పులు కూడా ఉన్నాయి. మేమైతే ఏం తప్పు చేయలేదు నీ అక్క, టీం వల్ల. మా టీం వల్ల. నీ టీం వల్ల జరిగిందంటే ఎవరి వల్ల జరిగినట్టు? నా వల్ల నేనన్నది ఏంటి? నేను గుడ్డిగా నమ్మినా కాలని అందరినీ. మేము కూడా నేను గుడ్డిగా నమ్మినాం. నేను మోసం చేయలేక మిమ్మల్ని. డైరెక్ట్ గా అయితే టీం చేయలేదు అని అంటే నా దగ్గరకు వచ్చినాక కూడా అదే కదా ఏది ఒప్పుకున్నట్టేగా. ఓకే, సో నెక్స్ట్ ప్లాన్ ఓన్ యూట్యూబ్ ఛానల్ మీరే. వీళ్ళేనా టీం? మళ్ళా కొత్త టీం ఏముందా? తన ఇష్టం అక్క, తను ఉంటా అంటే నేను అమ్మాయిని తీసుకొని పోగలుగుతా. ఓకే, నీకు ఒక ఆడపిల్లవి 19 years అవసరమా ఇట్లాంటి కంటెంట్లు? ఒక ఈవెంట్ చేసుకుంటే 5,000 వస్తాయి. వీళ్ళు ఎంత ఇస్తారు? 10,000 నెలకి, 25 వీడియోలు, దట్టు ఇంకొకలా యాక్ట్ చేయాలి. అది బెటరా ఇది బెటరా? అదే బెటర్, కానీ యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్. యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ అని ఏది పడితే అది చేసేస్తావా? యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంది, కొన్ని ఛానల్స్లో చూపిస్తారు ఏమని, ఇది చెయ్యి అది చెయ్యి, ఇట్లాంటి కంటెంట్ అట్లాంటి కంటెంట్ అని. బోల్డ్గా చెయ్యి అంటే ఇంక నువ్వు అర్థం చేసుకో. నేను చెల్లి లాంటి దాన్ని కాబట్టి నేను అనకూడదు. అది చేసేస్తావా? ఏం కంటెంట్ అంటే ఆ కంటెంట్ చేస్తావా? ఓయోకి వెళ్దామా అనే డైలాగ్ వచ్చినప్పుడే వద్దు వేణు, ఈ వీడియో నాకు నచ్చట్లేదు అక్క. వీడియో ముందు కూడా నేను ఫోర్స్ చేసిన అక్క, వీడియో వద్దని చెప్పేసి. ఓకే, అమ్మాయికి ఇష్టం లేని వీడియో ఎట్లా చేసినవరా? ఎందుకంటే అక్క నాకు ఆ నుంచి ప్రెజర్ ఎక్కువ అవుతుంది అక్క. అమ్మాయి నో అంటే నో అనే కదా, అమ్మాయికి కంఫర్ట్ లేదు ఆ వీడియో లేనప్పుడు. తర్వాత తనని కన్విన్స్ చేసి ఇలాంటి చేయడం వల్లనే అమ్మాయి వెళ్ళిపోయింది కావచ్చు. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే రీజన్ ఏమైంది? అదే వీడియో కదా. మరి దానికి ఏం చెప్తావు? పోనీ దానివల్ల ఆ అమ్మాయి లైఫ్ లో ఎఫెక్ట్ అయింది అనుకో, దానికి ఆన్సర్ ఎవరు చెప్తారు? కానీ నాకు ఆ నుంచి ప్రెజర్ ఎక్కువ అవుతుంది అక్క. వీడియోస్ ప్రెజర్ ఎక్కువ అవుతుంది కరెక్టే, కానీ ఓయోకి వెళ్దాము అనే వీడియో వల్లనే నీకు ప్రెజర్ పోయి నీకు కంటెంట్ ఓకే అయిపోయి లక్షలు వచ్చేస్తాయా వ్యూస్? రాదు కదా. ఇప్పుడు వేణుని చెల్లితో వీడియోలు చేసినప్పుడు మిలియన్స్ వ్యూస్ వెళ్ళినాయి, అట్లా సపోర్ట్ చేసిరు నేను, అవునా? ఎందుకు వీడియోలు పెట్టట్లేదు అన్నా అని కూడా కమెంట్లు ఉన్నాయి, అవునా? సో ఇట్లాంటి వీడియోలు చేస్తేనే నీకు వ్యూస్ వస్తాయని నువ్వెట్లా నమ్మినావు? తప్పు కదా. ఇప్పుడు వేరే వాళ్ళని ఫోర్స్ చేసిండ్రు, కంటెంట్ ఇవ్వమన్నారు, అదే కంటెంట్ ఇవ్వమని చెప్పేసి ఓయో కంటెంట్ ఇవ్వమని ఫోర్స్ చేసిండ్రా? చేయలే. బోల్డ్ కంటెంట్ కావాలి అన్నారు, వీడియోస్ వైరల్ అవ్వాలి, బూతులు మాట్లాడినా పర్లేదు, అందులో ఒక అమ్మాయి మాత్రం కొంచెం పాష్ ఉండాలి అని చెప్పిండ్రు. ఈ అమ్మాయి దానికి ఓకే చెప్పింది, అవునా? కానీ ఓయో కంటెంట్ అన్నప్పుడు అమ్మాయి నో చెప్పింది. నో చెప్పినప్పుడు అమ్మాయితో నువ్వు వీడియో ఎలా చేపించినావు? ఆ ఓయో కంటెంట్ అనే వీడియో అది నేను చెప్పిన వీడియో కాదు. ఎవరు చెప్పిండ్రు? ఒకళ్ళు చెప్పిర్రు అక్క, వాళ్ళ పేరు మెన్షన్ చేయను, కానీ ఆ కంటెంట్ వేరే వాళ్ళది, నేను చెప్పిన, తనకు కూడా తెలుసు అది. ఆ కంటెంట్ నాది కాదు. ఆ ఓయో వీడియో అయిపోయాక మ్యారేజ్ వీడియో కానుంచి నా ఓన్ కంటెంట్ అది. ఓకే, వేరే వాళ్ళు చెప్పిండ్రు, ఆమె నో చెప్పింది కదా, తనకు తెలుసు కదా అక్క, చూసింది కదా అక్క. మరి నువ్వు గట్టిగా చెప్పలేదా? ఎన్నిసార్లు చెప్పినావు నో అని? వీడియో స్టార్ట్ అయ్యే 2 minutes ముందు కూడా నేను చెప్పిన అక్క, సేఫ్టీలు అవన్నీ నాకు నచ్చవు, అవన్నీ వీడియోస్లలో అవన్నీ తీసుకొచ్చి నా ముందు, అవన్నీ వీడియోస్ అన్ని తీసుకొచ్చి నా ముందు చూపిస్తుంటే నాకు చాలా కోపం వస్తుంది. ఆ వీడియో వేయాలంటేనే నాకు అసలు ఆ రోజే వెళ్ళిపోవద్దు అయింది అక్క, సీరియస్ చెప్పాలంటే. చూడు పరిస్థితి అది. టీమ్ కంఫర్ట్ ఇంపార్టెంటా? టీమ్ కంఫర్ట్ ఇంపార్టెంట్ అక్క, కానీ ఆ టీమ్ లో ఒకరు చెప్పినాయే కదా వీడియోస్ చేసాను మేము. ఒకరు చెప్పిండ్రా, ఒకరు మన తినమంటారు, తింటావా అక్క? కంటెంట్ నీకు ఒకరు ఇచ్చారు కదా అక్క, ఇట్లా వీడియోలు ఎవరు ఇచ్చిరు? ఆ ఛానల్ వల్ల
ఛానల్ చాలా కంటెంట్ ఛానల్ వాళ్ళు ఇవ్వలేదు. ఇట్లా చెప్పిన సృజన్ ఇచ్చిండా? ఆ సృజన్కి ఇలా ఇన్వాల్వ్మెంట్ లేదు. మరి ఎవరు ఇచ్చిర్రు? ఇంకా చెప్పాను అక్క నేను. ఎవరు ఇచ్చిర్రా? బయట వాళ్ళ లేదంటే టీమ్ కి సంబంధించిన వాళ్ళ? టీమ్ కి సంబంధించిన వాళ్ళు ఇచ్చిండ్రు కంటెంట్. దుర్గా కాదు, అర్థమైందిలే కానీ చెప్పు. వేరే వాళ్ళు కంటెంట్ ఇచ్చిండ్రా, నీ బుద్ధి ఏమైంది అంటున్నా. టీమ్ హెడ్ అక్క ఆడ జరిగింది ఏంటంటే, ఇప్పుడు నార్మల్ గా వాళ్ళు కంటెంట్, ఆమె కంటెంట్ ఇస్తుంది, మేము వీడియోస్ చేయాలి. ఆడ కంటెంట్ తను క్రియేట్ చేస్తుంది, ఆ వీడియోస్ మేము చెయ్యాలి. ఆడ అన్నతో మాట్లాడుకుంది ఏంటంటే, తను చెప్పింది మీరు చెయ్యాలి. అవును, నేను చెయ్యను. అవును, ఇప్పుడు తను చెప్పిండు నేను చెయ్యను అని స్ట్రాంగ్ గా కూర్చోవచ్చు కదా, ఎందుకు చేసినావు? అక్క లాస్ట్ వరకు కూడా వీడియో స్టార్ట్ అయ్యే ముందు కూడా నేను అట్లనే కూర్చొని ఉన్నా. వేణు వచ్చి ఫోర్స్ చేసిండు అప్పటి వరకు కూడా, స్వాతి వీడియో చెయ్యాలి, చెయ్యకపోతే అసలు బాగుండదు, అన్నది తిడతాడు అని చెప్పేసి, అన్న ఆయన తిట్టాల్సి వచ్చింది అని చెప్పేసి వీడియోలోకి వెళ్ళినా కానీ అసలు వీడియో చేయకపోతుండే అక్క రోజు. ఇది పరిస్థితి. ఫ్యూచర్ ఏంటి మరి? ఇప్పుడు ఒక అమ్మాయి, మంచి అమ్మాయి, అవునా? నీకైతే మంచి ఫ్రెండ్ కదా తను. వీడియోస్ అవన్నీ పక్కన పెడితే తను ఒక మంచి ఫ్రెండ్. తనకు కూడా ఒక ఒపీనియన్ క్రియేట్ అవుతుంది కదా, వేణు కూడా నాకు సపోర్ట్ గా నిల్చోవాల్సింది పోయి తనకు మాటలు వస్తాయని చెప్పేసి నన్ను కూడా ఇందులోకి లాగిండు. ఇప్పుడు ఆ అమ్మాయితో నెక్స్ట్ వీడియోలు చేయించుకోలేవు కదా. ఇంటర్వ్యూకి రమ్మంటేనే అమ్మాయి అంత భయపడింది, అవునా కాదా? కానీ మళ్ళీ ఫైనల్ గా నీ కోసం ఆ అమ్మాయి వచ్చింది. బట్ నువ్వు అమ్మాయి కోసం ఏం చేసినావు రిటర్న్ లా? ఇప్పుడు ఆ అమ్మాయికి నీ వల్ల వీడియోస్ లేవు, ఆ అమ్మాయి గోల్ కూడా పక్కకు పెట్టింది, అవునా? ఏం చెప్తావు దానికి ఆన్సర్? మళ్ళీ ఎట్లా ఒప్పించుకుంటావు ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ ని? నేను కూడా తనకి ఇష్టమైతేనే నాకు అడిగి నాతో వీడియోలు చేయడానికి నేను ఒప్పుకుంటాక. నేను ఎవరికైనా బలవంతం పెట్టాను, వాళ్ళకి ఇష్టమైతే వస్తారు, లేకపోతే లేదు. నీకేంటి ఫైనల్ గోల్ ఏంటి? ఇట్లాంటి వీడియోస్ చేసుకోవడమా, లేదంటే ఏదన్నా సినిమాల్లో కానీ సీరియల్స్ లో కానీ అట్లా యాక్టింగ్ ఇంట్రెస్ట్? ఫోక్ సాంగ్స్, సీరియల్స్, మూవీస్లలో ఇంట్రెస్ట్ అక్క. మొన్ననే ఒక ఫోక్ సాంగ్ తీసినాము, కవర్ సాంగ్. ఓకే. భుజితల్లి కవర్ సాంగ్ కర్నూలులో తీసిన అక్క నేను మొన్న. ఓకే. అది ఇప్పుడు వ్యూస్ చాలా అవుతుంది, దానివల్ల ఏమన్నా వస్తాయేమని వెయిటింగ్. ఓకే. మొన్న అయితే మూవీస్లలో ఒక అన్న అయితే ఫోన్ చేసినాడు మూవీస్లలోకి రమ్మని, దానికోసం చూస్తున్నా. నీకు ఇప్పటివరకు ఇంత మందిని చూసినావు కదా, ఒక అమ్మాయిగా నువ్వేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినావు? కమిట్మెంట్స్ అడిగినరా ఎవరైనా? అట్లాంటి చాలా ఫేస్ చేసినా. నీకు బాగా బాధ అనిపించింది ఏంటి? అంటే ఎలా అప్రోచ్ అవుతున్నారు నీ దగ్గరికి? నాతోని ఫస్ట్ అయితే నార్మల్ గానే మంచిగానే మాట్లాడతారు అక్క. ఇప్పుడు మనం ఎక్కడికన్నా వెళ్ళాలి అని అంటే మాత్రం రేపు ఏం చెయ్యాలి, ఏం జరగబోతుంది అనేది చెప్తారు కదక్క. దాని ముందు ఇట్లాంటి గలీజ్గా మాట్లాడేస్తారు. ఇంకా నేను దాంతో గుర్తుండి చీప్ గా అనిపించిన మాట ఏదైనా చెప్పగలుగుతావా? నువ్వు కమిట్మెంట్ ఇస్తేనే ఇట్లా సీరియల్స్ లో ఛాన్స్ వస్తుంది అని. ఎవరు మధ్యలో ఉన్న బ్రోకర్సా లేదంటే ఎవరు? మధ్యలో ఉన్న బ్రోకర్సే. వాళ్ళు నీకు ముందు నుండి తెలుసా లేదంటే లేదు? ముందు నుండి తెలియదు, దీనికోసం పరిచయం. అట్లా దానివల్ల నేను ఆపేసిన, ఇంకా ఇవన్నీ అవసరం లేదు. దానికోసమే అని అంటే ఇంకా అది గలీజ్, నాకు నచ్చవు అవన్నీ. ఇంకా దానికోసం ఇట్లా మాట్లాడుతున్నారు అని చెప్పేసి నేను అవి కూడా అవసరం లేదు, మనకి ఏది ఇంట్రెస్ట్ అయితే అదే చేసుకుందాం కానీ మరి ఇట్లా ఉంటే వద్దని చెప్పేసి నేను బ్యాక్ స్టెప్ వేసేసిన, ఇంకా ముందు స్టెప్ వేయకుండా. ఓకే. ఒకరిని నమ్మి ఓ నలుగురు అబ్బాయిలు ఉన్న దగ్గరికి వెళ్ళాలంటే చాలా గట్స్ ఉండాలి, అవునా? ఏం నమ్మి వీటితో పాటు విల్లాలో ఉండడానికి ఒప్పుకున్నావు? నీ పేరెంట్స్ ని ఏం చెప్పి ఒప్పించినావు? వేణు మంచి వ్యక్తి అక్క, నిజంగా సీరియస్లీ చెప్పాలంటే నేను చూసినప్పటి నుంచి అయితే చాలా మంచి వ్యక్తి. నాకు ఒక మంచి ఫ్రెండ్. నా దగ్గరికి ఎవరు వచ్చి నా పక్కన ఎవరు కూర్చున్నా అసలు ఊకోడు, మాట్లాడాడు. వేరే ఇద్దరు అమ్మాయిల పక్కన కూర్చుంటే వారని తిట్టేస్తాడు, నన్ను ఎవ్వరు ఏమన్నా తిట్టేస్తాడు, ఎందుకంటే వీడికి నువ్వు అంటే మాట్లాడనియ్యాడు. నేను ఎవరితో ఎట్లా చూసుకున్నాడు? నార్మల్, నన్ను కేర్ చేసినంత వాళ్ళనైతే కేర్ చేయలేదు. టీమే కదా, డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ నా ఫ్రెండ్, వాళ్ళు నా ఫ్రెండ్ కదా, జస్ట్ నీ టీం కదా. టీమే కా, టీం అన్నప్పుడు అందరూ ఫ్రెండ్సేగా. ఫ్రెండ్సే గానీ తీసుకున్నావా? నీ ఫ్రెండ్స్ కాకుండానే టీమ్ లోకి తీసుకున్నావా? వాళ్ళు నా ఫ్రెండ్స్ కాదు, జస్ట్ వీడియోస్ వరకు తీసుకున్నా అంతే. బాధ్యత ఎవరిది అని చెప్పేసి ఫ్రెండ్ ని ఒకలా చూసుకొని మిగతా ఇద్దరు టీం మెంబర్స్ అట్లానే వాళ్ళని పక్కన పెట్టలేదు, కానీ అమ్మాయి మీద కొంచెం కేరింగ్ ఎక్కువ చూపిస్తాం, ఇష్టం కాబట్టి. ఒప్పుకున్నారా? ఇష్టం ఏం లేదు, ఫ్రెండ్ అంతే. అట్లా నమ్మి వచ్చినావు, వెళ్ళిపోయినావు, నమ్మింది
వదిలేసింది. నేను మోసం ఏం చేయలేదు అక్క, తనైతే నువ్వు ఆమె వేసిందా? ఆమె కూడా నన్ను ఏం చేయలేదు. ఓకే, అట్లా అనుకుంటే ఇప్పుడు ఇద్దరం పక్క పక్కన అయితే ఉన్నాం కదా అక్క. ఏమో ఎందుకున్నారో. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ రా, ఇంత దూరం వచ్చి నన్ను ఇబ్బంది పెట్టి మీరు ఇబ్బంది పడినందుకు. ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ టైం చేసే ఎవరైనా అమ్మాయిలు తీసుకునే ముందైనా సరే అగ్రిమెంట్ మర్చిపోవద్దు. ఏ యూట్యూబ్ ఛానల్స్ అయినా సరే, ఎవరితో అయినా సరే, నువ్వు ఒక మాట తీసుకుంటున్నావు, మాట ఇస్తున్నావు అన్నప్పుడు అది రాతపూర్వకంగా ఉంటేనే ఈ రోజులలో నమ్ముతున్నారు, లేదంటే ఎవరు నమ్మడు. నేను చెప్పాల్సింది ఏంటంటే, ఎవరిని గుడ్డిగా నమ్మి యూట్యూబ్ ఛానల్ పెట్టిస్తా, అమౌంట్ ఇస్తా అని మాత్రం అస్సలు పోమాకరి. పోతే మాత్రం బుగ్గా అయిపోతారు. నేను ఇప్పుడు అయినా ఒక ఆయన కాడి పోయినా అయితనగరు, ఆయన పేరు కిరణ్, యూట్యూబ్ ఛానల్ ప్రతిభ మ్యూజిక్ ఆయన ఛానల్ పేరు. ఆయన నన్ను తీసుకుపోయాడు, మోసం చేసి అయితే లాస్ట్కి అయితే ఒకటే మాట. కానీ ఎవరిని నమ్మి అయితే ఇట్లా మోసం పోమాకరి. నాకు జరిగింది మీకు జరగొద్దని నేనైతే ప్రెసెంట్ అయితే ఇప్పుడు ఇది చెప్తున్నా అంతే. నేనైతే ఒకటే చెప్తాను రా, తమ్ముడివి కాబట్టి అంతకుమించి ఏం చెప్పలేను. ఏదైనా సరే 1కి 100 సార్లు ఆలోచించుకొని వెళ్ళు. నిన్ను నమ్ముకొని అమ్మాయిలు వస్తున్నారు, ఫ్రెండ్ కదా అని ఒకలాగా, బయట అమ్మాయిలు కదా అని ఇంకొకలాగా అలా చెయ్యొద్దు. ఎందుకంటే రేపు పొద్దున ఈమెకి ప్రాబ్లం వచ్చినా వాళ్ళకి ప్రాబ్లం వచ్చినా పడేది నేను ఎత్తి మిన్నే కాబట్టి. సో అందరిని ఒకేలా చూసుకో. ఫ్రెండ్షిప్ ఏమన్నా ఉంటే గేట్ బయట, ఒక్కసారి అందరు లోపలికి వచ్చారంటే అందరు అమ్మాయిలు ఒక్కటే. అర్థమైందా? నీకు ఏదైనా రిలేషన్ ఉంటే గేట్ బయట పెట్టుకోవాలి. గేట్ లోపల పెట్టుకున్నావు అనుకో ఆ అమ్మాయిలు ఇబ్బంది పడతారు, దాంతోపాటు రూమర్స్ పెరుగుతాయి. అప్పుడు బ్యాడ్ అయ్యేది ఎవరు? ఆ అమ్మాయి. ఒక టీమ్ హెడ్గా ఉన్నప్పుడు అందరినీ ఈక్వల్గా చూసుకోవడం నీ బాధ్యత. సో అగ్రిమెంట్స్ అవన్నీ కూడా కరెక్ట్గా చూసుకోండి. అండ్ నువ్వు జాగ్రత్తగా చేసుకో. ఈవెంట్స్కి వెళ్తున్నా అంటున్నావు కాబట్టి వెళ్ళడం రావడం అంతా చూసుకో. ఎవరితో వెళ్తున్నావు ఏంటి అనేది ఎంక్వైరీ చేసుకో. అటు సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది నీకు, అటు వదిలే టైప్ కాదు. సో అది వీళ్ళిద్దరి ఇంటర్వ్యూ. అయితే కొంతమంది యూట్యూబ్ ఛానల్స్లో వాళ్ళకి ఎంకరేజ్ చేస్తాము, సపోర్ట్ చేస్తాము అని చెప్పేసి శాలరీస్ ఇవ్వకుండా మధ్యలో వదిలేశారు. అంటే తప్పులు వీళ్ళయ్యి ఉండొచ్చు, వాళ్ళయ్యి ఉండొచ్చు. నేను ఎవరిని జడ్జ్ చేయట్లేదు, వాడి బాధ వాడు చెప్పుకున్నాడు. అండ్ ఎవరైనా కనుక ఆపర్చునిటీ ఇవ్వాలి అనుకుంటే వీళ్ళ దగ్గర మంచి కంటెంట్ ఉంది. సో ఒకసారి వాడిని అప్రోచ్ అవ్వండి. వాడి ఇన్స్టా పేజ్ ఏముంటుందిరా? నీ ఇన్స్టా పేజ్ మిస్టర్ వేణు రాయల్. ఒక్కసారి అప్రోచ్ అవ్వండి. మంచి మంచి వీడియోస్ చేశాడు, మంచి రైటర్ కూడా. ఎవరన్నా ఒక్క ఆపర్చునిటీ ఉంటే ఇవ్వండి, వాడు ప్రూవ్ చేసుకుంటాడు. వాడితో టీం కూడా ఉన్నారు. వాడే మీ దగ్గర నుండి మనీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు, వాడికి జస్ట్ ఉండడానికి, తినడానికి, రెండింటికి సర్వే అవ్వడానికి మాత్రమే అడుగుతున్నాడు, అంతకు మించి లేదు. మాకు కుదిరితే మేము హెల్ప్ చేస్తాం, మీరు కూడా హెల్ప్ చేయండి. ఎందుకంటే మళ్ళీ కింద కమెంట్ వస్తుంది ఏంటంటే, మీరు అంత చెప్తున్నారు కదా మీరే హెల్ప్ చేయొచ్చు కదా అని చెప్పేసి. నా దగ్గర ఉంటే నేను డెఫినెట్గా చేస్తాను, ఎందుకంటే నా తమ్ముడే. సో ఈ ఇంటర్వ్యూ మొత్తం చాలా ఫ్రీగా ఫన్నీగా జరిగింది అండ్ కొంచెం ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. ఎందుకు వాడిని మాట్లాడినారు, ఆ అబ్బాయిని మాట్లాడినారు, తక్కువ చేసి మాట్లాడినారు అనుకోకండి. అది మా మధ్యలో ఉన్న ర్యాప్ అలా అంతే. తర్వాత కూడా ఆఫ్ కెమెరా కూడా ఇలానే ఉంటాం, మీరు కమెంట్లు పెట్టి మీరు ఇబ్బంది పడద్దు. సో అది మొత్తానికైతే ఈ ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూలో మరో గెస్ట్ తో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.